అప్పటి పరిణామాలకు సంబంధించి గాంధీ కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒకవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సాయుధ పోరాటం వైపు వెళ్ళే పరిస్థితులు, ఆ కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒకసారి మీతో? నెహ్రూ విజన్ ఏమైనా ఉందా ఆ టైంలో? నెహ్రూ పెద్ద విజనరీ కాదండి. ఆయన ఊరికే గొప్పవాడి కింద చరిత్రకారులు సృష్టించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పోల్చి చూస్తే నెహ్రూ గారు అంత గొప్పవాడు కాదు. అంటే నెహ్రూ వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి ఆ విషయాలు చెప్పుకోకూడదు. ఓకే, అది కూడా అంత పెద్ద గొప్ప విషయాలు ఏం కావు అవి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను రాజకీయంగా ఎదగకుండా అణగార్చిన వాళ్ళల్లో నెహ్రూ ఒక ముఖ్యుడండి. జీవితంలో నేను నెహ్రూ గారి వల్ల హింసింపబడ్డట్టుగా ఎవరి వల్ల హింసింపబడట్లేదు అని స్వయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇండియా కూడా వదిలిపెట్టాను, సింగపూర్ వెళ్ళిపోయాడు. నెహ్రూ గారు ఇతన్ని మహాత్మా గాంధీని బ్లాక్మెయిల్ చేశాడు. అలాగే జిన్నా చేసిన బ్లాక్మెయిల్కు వీళ్ళందరూ లొంగిపోయారు. అప్పుడే కనుక జిన్నాను 2 తన్ని పంపించినట్లయితే అసలు పాకిస్తాన్ డివైడ్ అయ్యి ఉండేది కాదండి. నెహ్రూ ఒక మాట అన్నాడండి, అది తప్పకుండా మీరు అందరూ వినాలి. హార్ట్ అటాక్ వచ్చింది అరిచేవాడు, తలుపులు తీయలే. మరి దీన్ని హత్య అంటారా లేకపోతే సహజ మరణం అంటారా? నేను కాంగ్రెస్ వాడిని నేను చెప్పుకుంటే వాడిని నెత్తిన పెట్టుకొని ఊరేగేవాళ్ళు. అంటే ఇంత ప్రతికూల వాతావరణంలో అసలు సంఘ్ కార్యకలాపాలు ఎలా సాగాయి, ఎలా ఇన్స్పైర్ చేయగలిగింది? రాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేయడాలు, రాముడి విగ్రహం ఇంకా చాలా చేశారు వీళ్ళు. అక్కడ ఆరుల దండయాత్ర అనే మాటని ఎలా జొప్పించారు? అది నిజమా కాదా? బైబిల్ని అవపోసన పెట్టారు. ఆల్మోస్ట్ బైబిల్లో ఉండే ప్రతి వర్స్ని మీరు చెప్తారు, దాని గురించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా. కల్పన అని అనుకోవచ్చా ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్కి సంబంధించి? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. బైబిల్ని లైన్ బై లైన్ చదివానండి. ఖురాన్ మీద హిందూ ధర్మ ప్రభావం ఏమైనా ఉందా? ఈ రెండింటి గురించి అని చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చరిత్ర పొడవునా ఎన్నో ఆక్రమణలు, అణచివేతలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఈ అన్ని పరిణామాలకు సంబంధించి చారిత్రక ఆధారాలతో కూడిన వాస్తవాలు ఒకవైపు ఉంటే, వక్రీకరణలు కూడా ఒకవైపు చాలా మంది చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజంగా అసలైన చరిత్రని భావితరాలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో గత 5 దశాబ్దాలుగా, సుమారు 5 దశాబ్దాలకు పైబడి వారు చారిత్రక నవలల రూపంలో చరిత్రకు సంబంధించిన ఆధారాల్ని కొంత కల్పన జోడించి ఆసక్తికరంగా ఇప్పటి తరాలకు అర్థమయ్యే విధంగా ఒక యజ్ఞాన్ని, ఒక అద్భుతమైన మహాయజ్ఞాన్ని చేసిన చారిత్రక నవల చక్రవర్తితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆ టార్చ్ బేరర్, నిజంగా చెప్పాలంటే నవతరానికి మార్గదర్శిగా నిలుస్తూ ఉన్న ఆ చారిత్రక నవలా చక్రవర్తే శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు. వారితో కాసేపు సంభాషిద్దాం. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం అండి. మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మీ పక్కన కూర్చొని మీరు కొన్ని విషయాలు మీతో మాట్లాడడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శుభం. ముందుగా చారిత్రక నవల చక్రవర్తిగా మీరు బిరుదును పొందారు. అభినవ పాల్కురికిగా కూడా మీరు కొనియాడబడ్డారు. అంటే ఆ టైంలో మీరు వీరశైవం గురించి రాసిన వాటికి కర్ణాటక ప్రజలు కూడా మిమ్మల్ని చాలా హక్కున చేర్చుకున్న పరిస్థితి. సో ఈరోజు చరిత్ర
నవల, ఈ రెండు అంశాలకు సంబంధించి ఇప్పటి తరానికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, అంటే నాలాంటి వాళ్ళకు కూడా. ఎందుకంటే నవల అంటే అదేదో ఫిక్షన్ని జోడించింది, ఒక కథ లాంటిది మాత్రమే అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. చరిత్ర అంటే అది కేవలం చరిత్ర టెక్స్ట్ బుక్లో చూసే అంశాలు కనబడుతుంటాయి, ఆధారాలు మాత్రమే ఉండేవి. ఈ రెండింటినీ జోడిస్తూ ఎంతో రీడబిలిటీని పెంచుతూ నిజంగా చదవాలన్న ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండే పుస్తకాల్ని అనేకం రచించారు, అనేక రచనలు చేశారు. చారిత్రక నవల అనే మాటకి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్, మీ స్ఫూర్తి ఎవరు? మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందుగా మన శ్రోతలకి ప్రేక్షకులకు ముందుగా కొద్దిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ముదిగొండ శివప్రసాద్. నాకు 4 పట్టణాలతో సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. అందులో ఒక పట్టణం పేరు విశాఖపట్నం, రెండవది హైదరాబాద్, 3 గుంటూరు, 4 ప్రకాశం జిల్లాకు ఇప్పుడు ముఖ్య పట్టణమైనటువంటి ఒంగోలు. ఈ 4 పట్టణాలతోనే దాదాపు నా జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడే గడిచింది. 1940 డిసెంబర్ 23వ తేదీన సముద్ర తీరంలో ఒంగోలుకు సమీపంలోని ఆకులల్లూరు అనే పేరు కలిగినటువంటి ఒక చిన్న కుగ్రామం. అప్పుడు నేను పుట్టిన నాటికి ఆ ఊళ్ళో దీపాలు కూడా లేవు, ఆముదపు దీపాలు, కొవ్వొత్తులు కూడా లేవు. ఓకే, అలాంటి చిన్న గ్రామంలో పుట్టాను. ఆనాటి నా అనుభవాలు అవి చెప్పాలంటే అది మళ్ళీ ఇంకో పెద్ద టాపిక్ అవుతుంది. అంటే నేను చెప్తోంది 1940కి ముందు నాటి మాట. ఓకే, ఆనాడు ఇండియా ఎట్లా ఉండేది, నేను చూసిన ఆనాటి ఇండియా, ఇవాళ మనం చూస్తున్నటువంటి ఇండియా, అసలు వీటికి వాటికి పోలిక లేదు. తర్వాత మాతామహుల ఇంటి నుంచి పితామహుల ఇల్లు, అంటే అది ఇప్పుడు మన అమరావతి అని రాజధాని ఉంది కదా, అక్కడ తుళ్ళూరు, అమరావతి వాటి సమీపంలోనే తాడికొండ అనే ఒక చిన్న కుగ్రామం, ఇప్పుడు కొంచెం పెద్ద గ్రామం అయిందిలేండి. అక్కడ నా బాల్యం గడిచింది. నా విద్యాభ్యాసం ఒంగోలులో కొంత భాగం జరిగింది, తర్వాత జవహర్ భారతి కావలిలో కొంత భాగం జరిగింది నెల్లూరు సమీపంలో, తర్వాత విశాఖపట్నంలో కొంత భాగం జరిగింది, తర్వాత హైదరాబాదులో కొంత భాగం జరిగింది. ఇలాగా ఈ భిన్న భిన్నమైనటువంటి ప్రాంతాలలో నా విద్యాభ్యాసం జరిగింది. తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజెస్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పనిచేశాను. యూనివర్సిటీ సర్వీసు అంటే అవిచ్ఛిన్నంగా దాదాపు 3 దశాబ్దాల పాటు, నాట్ లెస్ దాన్ 3 డెకేడ్స్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి నా సేవలు అందించాను. అందుకు నేను ఉస్మానియా యూనివర్సిటీకి రుణగ్రస్తుడిని. ఇది సంక్షిప్తంగా మీకు నా బాల్యాన్ని గురించినటువంటి పరిచయం. ఇక చారిత్రక నవల మీద నాకు ఎట్లా అభిమానం ఏర్పడింది అని మీరు అడుగుతూ ఉన్నారు. నా చిన్నతనంలో నేను నోరి నరసింహశాస్త్రి గారి, అడవి బాపిరాజు గారి, ఇతరత్ర కొంతమంది చారిత్రక మొగలాయి దర్బార్ అని ముసలిగంటి తిరుమలరావు 5 పార్ట్స్ అనుకుంటాను, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి చదువుతూ ఉండేవాడిని. అలాగే ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక నాకు బాగా గుర్తు, 1950 నాటి మాట చెప్తున్నా, ఆంధ్రపత్రిక డైలీలో అప్పుడు ఆ ఎడిటర్స్ కొన్ని నియమాలు పెట్టుకున్నారు. కంపల్సరీగా ఒక చారిత్రక నవల మనం ఇవ్వాలి అని వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. అప్పుడు చెంగిస్ ఖాన్ అని ఒక నవల సీరియల్గా వచ్చింది, హకల్బెరీ ఫిన్, అలాగే టామ్ సాయర్, ఇలా మార్క్ ట్వేన్ పుస్తకాలు సీరియల్గా వచ్చాయి. అలాగే రెండు మహానగరాలు అంటే టేల్ ఆఫ్ 2 సిటీస్ రిటర్న్ బై చార్లెస్ డికెన్స్, అలాగే కాంటా మాంట్ క్రిస్టో, అలెగ్జాండర్ డ్యూమాస్, ఇలా ఇంగ్లీషు నవలన్నీ కూడా తెలుగులో ధారావాహికంగా రావటం 1950లో. అలాగే నోరి నరసింహశాస్త్రి గారి నారాయణ భట్టు, రుద్రమదేవి, ఇవన్నీ నేను హై స్కూల్ దశలోనే చదివానండి. దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, నా మీద చాలా ప్రభావం ఉంది. అలాగే కేఎం మున్షీ గారు జై సోమనాథన్ ఒక గొప్ప నవల రాశారు, అది సోమనాథ్ దేవాలయం మీద గజనీ మహమ్మద్ దండయాత్ర, అది ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతుంది. ఇట్స్ ఎ బెస్ట్ నావల్, నేను ఐ రికమెండ్ ఫర్ మై రీడర్స్. అది తెలుగులో కూడా దొరుకుతుంది, ఆ నవల అందరూ తప్పనిసరిగా చదవాలి. ఓకే, ఇలాగా ఈ నవలన్నీ చదవటం మీద నాకు ఒక చారిత్రకమైనటువంటి దృష్టి ఏర్పడింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆ రోజుల్లో కొంతమంది గొప్ప చారిత్రక రచయితలు ఉండేవాడు, చాలామంది ఉన్నారు. అందులో మరీ టాప్ పీపుల్ కొంతమంది ఉన్నారు. పిలక గణపతి శాస్త్రి గారు, మల్లాది వసుంధర, తర్వాత నోరి నరసింహశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు, వీళ్ళు కొంచెం అగ్రశ్రేణి వాళ్ళ కింద వీళ్ళని పరిగణించేవారు. ఓకే, అంతకు ముందు దశకంలో మన ఇప్పుడు ఓలేడి పార్వతీశం గారు ఉన్నాడు, వీళ్ళ తాతగారు వెంకట పార్వతీశ కవులు, ఇలా కొంతమంది ఉన్నారు. ఆ పుస్తకాలు అన్నీ కూడా నేను ఆపోసన పట్టాను, ఓకే, అన్నీ చదివా. 1965 తర్వాత ఏమైందంటే, అప్పటికి నోరి నరసింహశాస్త్రి గారు పెద్దవాడు అయిపోయారు, అడవి బాపిరాజు గారు పోయారు, విశ్వనాథ సత్యనారాయణ గారు 76,
కరెక్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో పోయారు ఆయన. ఇక చారిత్రక నవలు రాసేవాళ్ళు అదృశ్యం అయిపోయారు. ఓకే. కేవలం ఒకటే ప్రక్రియ. నవల అంటే లేడీస్ రాసేదాన్ని, నవల అంటే సాంఘిక నవల, ఇంతవరకే పరిమితం అయిపోయింది. మన ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకున్నవాడు లేడు, కాబట్టి సాహిత్య రచన చేసేవాడు లేడు, చారిత్రక నవలకు ఒక యాగం అని చెప్పేవాడు లేడు, చారిత్రక నవలతో గతవైపు పునరుద్ధరణ చేద్దామన్నటువంటి ఒక దృష్టి ఉన్నటువంటి వాడు లేడు. అందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను చారిత్రక నవల రాయాలనుకున్నానే కానీ, లేకపోతే సాంఘిక నవల్లే నేను హాయిగా రాసుకుంటే కష్టము తగ్గేది, ఆర్థిక లాభాలు కూడా నాకు ఎక్కువగా ఉండేవి. ఈ విధంగా చారిత్రక నవలు రాయడం వల్ల నేను పడ్డ శ్రమ ఎక్కువే అయినప్పటికీ దానివల్ల నేను తప్పకుండా ఫలితం పొందగలిగానండి. మీరు జన్మించిన సంవత్సరం 1940 అంటే స్వాతంత్రానికి ముందు ఒక 7 ఏళ్ల ముందు. ఇది యూనియన్ జాక్ అని ఒక జెండా ఉండేది అప్పుడు. ఆ యూనియన్ జాక్ అంటే అది బ్రిటిష్ వాళ్ళ జెండా, అది ఎగురుతూ ఉండేది. అసలు మేము స్వాతంత్ర ఉద్యమంలో ఈ జెండాలు చూచి ఎరగం మేము. 1942 ఉప్పు సత్యాగ్రహం అప్పుడే జరిగింది. అప్పటికి ఇంకా చిన్న పిల్లవాడిని ఉప్పు సత్యాగ్రహం నాటికి. మీరు చెప్పిన మాట విన్నాను నేను ఎక్కడో, రామదండు గురించి ఒక్కసారి మీరు వివరిస్తారా? రామదండు అనే మాట చాలా గొప్పగా అనిపించిందండి స్వాతంత్రోద్యమ టైంలో. రామదండు ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో 2 గోపాలకృష్ణయ్యలు ఉన్నారు. ఒక ఆయన పేరు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఇంకొక ఆయన పేరు వావిలాల గోపాలకృష్ణయ్య. ఇద్దరు గ్రేట్ పీపుల్. ఇందులో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో నాకు సన్నిహితమైన పరిచయం ఉంది. వారిని నేను చూడటమే కాదు, వారితో కలిసి అంటే మరీ ఎక్కువ కాదు పరిచయం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని మాత్రం నేను చూడలేదు. ఈ రామదండ అనేది ఆయన పెట్టాడు. అంటే ఇట్స్ ఒక సోషల్ ఒక గ్రూప్ అన్నమాట. ఓకే. ఈ రామదండ అనే వాళ్ళు ఏం చేసేవారంటే జెండాలు పట్టుకొని ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్తూ జాతీయోద్యమాన్ని ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. చీరాల పేరాల మూమెంట్ అనేవాళ్ళు. వీళ్ళు అట్లా వెళ్ళి అట్నుంచి ఒంగోలు మిగతా చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి జాతీయోద్యమాన్ని ప్రచారం చేస్తుంటే అప్పుడు కొంతమంది సంస్థానాధీశులు వీళ్ళని తరిమేసేసేవాళ్ళు గ్రామాల్లోంచి. ఓకే. అయినా కూడా వీళ్ళు అదొక సోషల్ మూమెంట్ కింద, ఒక నేషనల్ మూమెంట్ కింద వాళ్ళు రామదండ అనేది ఏర్పాటు చేశారు. ఇది గోపాలకృష్ణయ్య గారు, ఆయన కలెక్టర్గా ఉన్నట్టున్నాడు, చిన్న వయసులోనే పోయాడు ఆయన. గోపాలకృష్ణయ్య గారు చాలా గొప్పవాడు. సో అంటే మీ నాన్నగారు కూడా రచయిత అని విన్నాము. చాలా గొప్ప రచయిత. తాడికొండలో ఆనాడు నెంబర్ 1 రైటర్ అండి. ఆ రోజుల్లో ఆయన చారిత్రక నవలలు రాశారు. ఆ రోజుల్లో అంటే 1930s. ఓకే. చారిత్రక నవలలు రాశారు, సాంఘిక నవలలు రాశారు. తర్వాత మొట్టమొదటి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో మెంబరు. ఓకే. అంటే వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆ తర్వాత ఇది ఎంత పనికిమాలింది, వీళ్ళంతా హింసాత్మకమైన మార్గం అని దాన్ని వదిలిపెట్టేసి తర్వాత ఆర్య సమాజంలో చేరాడు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజంలో. ఓకే. ఆ తర్వాత దాన్ని కూడా వదిలిపెట్టేసి ఇవన్నీ కాదు, వేద ధర్మమే సరైన ధర్మము, శాశ్వతమైనది, చిరంతరమైనది, నిరంతరమైనది, సనాతనమైనది, పురాతనమైనది ఒక వేద ధర్మం మాత్రమే అని వైదిక ధర్మ ప్రచారం కోసం ఆయన మొత్తం ఆనాటి నిజాం సంస్థానం అని పేరుండేది దీనికి, తెలంగాణ ప్రాంతానికి. అప్పుడు ఇక్కడికి వచ్చి 1930 నాటి మాట చెప్తున్నాను నేను, 1930s. ఓకే. అప్పుడు ఆయన సికింద్రాబాద్లో ఉద్యోగం చేశారు. ఓకే. అప్పుడు ఇక్కడ మన వంగపల్లి విశ్వనాథం గారి ఫాదర్ వంగపల్లి నీలకంఠం గారిని ఒక ఆయన ఉండేవాడు, చివుకల అప్పయ్య శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దివ్యవాణి అని ఒక పేపర్లో నడుపుతుండేవాడు. ఒక ఊరూరా తిరిగి హిందూ ధర్మ ప్రచారం చేశాడు ఆయన. తర్వాత చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. ఓకే. అది కూడా నా మనసులో చాలా బాధ ఉంది. ఆయన బాధ్యత అంటే ఏదో ఆయన ఆస్తి అంటే ఆయన ఇంటికే నేను వారసుండి కాదు, ఆయన భావజాలానికి కూడా నేను వారసుండి కదా అన్నటువంటి ఒక దృక్పథంతో నేను ఈ హైందవి ధర్మ ప్రచారాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించడానికి అది కూడా ఒక కారణం అండి. అంటే మీకు దేశ విభజన జరిగిన సందర్భంలో అంటే మీరు 7 ఏళ్ల వయసులో ఉండి ఉంటారు, అంటే 40లో జన్మించారంటే 7 ఏళ్ల వయసులో ఉన్న మీకు అప్పటి పరిణామాలకు సంబంధించి గాంధీ కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒకవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సాయుధ పోరాటం వైపు వెళ్ళే పరిస్థితులు, ఆ కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒకసారి మీతో? అప్పుడు పెద్ద కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉండేది. ఒకటేమో గాంధీ మార్గం, రెండవదేమో నేతాజీ సుభాష్ చంద్ర మార్గం. ఈ రెండు మార్గాలు మనకు మాలపల్లి నవల్లో ఉన్న లక్ష్మీనారాయణ గారు రామదాస్ అని ఒక పాత్రను, తక్కళ్ళ జగ్గడని ఒక పాత్రను, 2 పాత్రలను సృష్టించాడు. ఈ 2 పాత్రల లక్ష్యం ఏమిటంటే ఒకటేమో గాంధీ గారి మార్గం, ఒకటేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గం. వీటికి రిప్రజెంటేటివ్గా అది చాలా ఫేమస్ నావల్, అందరికీ తెలుసు, అందుకోసం చెప్పాను. నిజానికి గాంధీ మార్గం వల్ల స్వాతంత్రం వచ్చింది అనేది కొంత వాస్తవమే అయినప్పటికీ కేవలం గాంధీ వల్ల మాత్రమే
వచ్చింది కేవలం ఆయన వల్ల మాత్రమే వచ్చిందని చెప్పడానికి వీల్లేదండి. ఓకే. నేను నా దురదృష్టవశాత్తు నేను 47 అంటే మరీ చిన్నపిల్లవాడిని కదా, అప్పుడు గాంధీ గారిని గురించి విన్నానే కానీ ఆయన స్వయంగా చూచే అవకాశం నాకు కల్లా. మా నాయనగారు మాత్రం అక్కడికి వెళ్ళారు, సబర్మతి ఆశ్రమం వెళ్ళారు, వార్ధా వెళ్ళారు. అదంతా ఆ జనరేషను జరిగింది. కానీ నాకు 48 కాస్త ఊహ వచ్చేసరికి గాంధీ గారు పోయారు, సుభాష్ చంద్రబోస్ కూడా 45 ప్రాంతంలో పోయారు. అందువల్ల వాళ్ళ యొక్క పేర్లు తెలియటం, తర్వాత స్వతంత్ర వీర సావర్కర్ వాళ్ళ పేర్లు అవి వింటూ ఉండేవాడిని ఆ రోజుల్లో. ఓకే. 47లో చాలా చిన్నవాడిని, కానీ వాళ్ళను నేను ముగ్గురిని చూచే అవకాశం కలగలేదు. కానీ 47లో స్వాతంత్రం రావటం నాకు గుర్తుందండి. అప్పుడు చిన్న హై స్కూల్లో ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ అది చేసి యూనియన్ జాక్ దింపేసి ఈ జెండాను ఎగరేశారు, పప్పు బెల్లాలు అవి పంచిపెట్టి అందరికీ చిన్న స్కూలు ఈ జెండాలు ఇచ్చి ఊరంతా ఊరేగింపు చేశారు. ఏం చేయదంటే స్వాతంత్రం వచ్చిందని. ఇది జరిగిన 6 నెలలకే గాంధీ గారు చనిపోయారు. ఓకే. ఇది వెంట జరిగిన ఇన్సిడెంట్స్ అవి. ఓకే. ఆ తర్వాత పరిణామాలుగా చరిత్రలో నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత మీరు ప్రముఖులుగా చెప్పబడుతున్న వ్యక్తులు అంటే లైక్ మన తెలుగు నాట ఎక్కువగా సుపరిచితమైన విశ్వనాథ వారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ప్రముఖులతో మీరు వేదికల్ని పంచుకున్నారని విన్నాను. మీరు వారితో మాట్లాడిన సందర్భాలు కానివ్వండి, గొప్ప గొప్ప వ్యక్తులతో మీ అనుబంధం కానివ్వండి, ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? అంటే ఇప్పుడు నేను రాజకీయవేత్తలతో నాకు సన్నిహితమైన సంబంధం ఉంది, సాహితీవేత్తల అందరితోనూ సన్నిహితమైన సంబంధం ఉంది. ఓకే. సాహితీవేత్తలు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత పెంగళి లక్ష్మీకాంతం గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, మరి నూరి నరసింహశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంకా ఆ తరానికి చెందిన రైటర్స్ అందరూ ఉన్నారు కదా. మరి ఇంకా చాలామంది ఉన్నారు ఆ తరంలో వాళ్ళు. వెంటనే ఇప్పుడు మీరు అడిగితే పేర్లు అన్నీ వరుసగా వెంట గుర్తు విశ్వనాథ వారిని ఎప్పుడు కలిశారు మీరు? అంటే మీకు స్ఫూర్తి ప్రదాతల్లో విశ్వనాథ వారు కూడా ఒకరు. అంటే ఆ ప్రక్రియ కూడా నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడం కానివ్వండి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయనలో చిన్న వ్యాపకాయ ఎంత చాదస్తం కూడా ఉండేది. ఓకే. చాలా మొండి మనిషి అంటారు చూడండి, చాలా మొండితనం ఉండేది. ఆయన స్పెండ్ థ్రిఫ్ట్, ఆయన చేతిలో ఒక పైసా కూడా నిలిచేది కాదు. అప్పు చేసి ఆ రోజుల్లో ₹1 తెచ్చాడు. ₹1 అంటే చాలా ఖరీదు. అప్పు చేసి ₹1 తెచ్చి ఎవరికో అడిగితే వాడికి 14 అణాలు దానం చేస్తే 2 అణాలు చేతిలో ఉన్నాయి. ఆ 2 అణాలు పెట్టి అక్కడ ఎదురుగ్గా ఏమంటారు అంగూరు పళ్ళు వచ్చినాయి. ఆ 2 అణాలు పెట్టి అంగూరు పళ్ళు కొనుక్కొని తినేసాడు రోడ్డు మీదనే. ఓకే. ఆయన్ని మనం ఈ మామూలు కవులతో పోల్చకూడదండి. ఈజ్ ఎన్ ఇపాక్ మేకర్. మనకు ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు. ఆయనతో నాకు చాలా చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలాగా తిరిగేవాడిని నేను. అలాగే పిల్లవాడంటే గుర్తొచ్చింది మన శివశంకర స్వామి, తల్లావజ్జల శివశంకర స్వామి. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ నవ్య సాహితీ. ఆ తరం వాళ్ళందరితో చూస్తే అది ఒక వేరే జనరేషన్ అండి. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి సంబంధం లేదు. వాళ్ళందరినీ నేను చూచాను, వాళ్ళందరితో కలిసి తిరిగాను. చండ్ర రాజేశ్వరరావు గారితో వేదిక పంచుకున్నాను హైదరాబాదులోనే, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. సరే, అదంతా 1950, 60 అదొక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితుల్లో నిజంగా భావజాలాల సంఘర్షణ ఇప్పుడున్నంతగా ఉందా, లేకపోతే ఇంకా అప్పుడు ఎక్కువ ఉండేదా? నిజానికి ఇప్పుడు భావజాల సంఘర్షణ లేదండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు వ్యక్తుల సంఘర్షణే ఉంది. దిస్ ఏ ఫైట్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ సమ్ క్యాస్ట్. వండర్ఫుల్. క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు ఇవాళ నేను చూస్తున్నాను. కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని దింపి ఈ వ్యక్తిని దింపి ఆ వ్యక్తి. ఆ రోజుల్లో కేవలం భావజాలాల మధ్యనే సంఘర్షణ ఉండేది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నేను కమ్యూనిజానికి బద్ధ విరోధిని బై బర్త్. ఎందుకంటే మా కార్ల్ మార్క్స్ అవన్నీ బాగా చదివిన వాడిని, ఆ కమ్యూనిస్టుల చరిత్ర వాళ్ళ జాతకాలన్నీ నాకు తెలిసిన వాడిని కాబట్టి ఇది చెప్తున్నా. కానీ అందులో కమ్యూనిస్టులో కూడా ఆ రోజుల్లో కొంతమంది సత్పురుషులు ఉండేవాళ్ళు. అది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఉదాహరణకి ఈఎంఎస్ నంబూద్రిబాద్ అని ఒకటి ఉండేవాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పుచ్చలపల్లి సుందరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు జీవితం అంతా కూడా ఒక ఆదర్శం కోసం తన హారతి కర్పూరంలాగా వెలిగించుకున్న వాళ్ళు. కాబట్టి కమ్యూనిస్టులో కూడా మంచి వాళ్ళు ఉంటారు. చంద్రాయేశ్వర గారి గురించి రాజేశ్వరరావు కూడా గొప్పవాడే. అతను కూడా ఒక టవరింగ్ పర్సనాలిటీయే, కానీ అతను కూడా కొంచెం పిడివాదం అది ఉండేది ఆయనలో. పార్టీ నిర్మాణం పుస్తకం రాశాడు, అది నా దగ్గర ఉంది. రాజేశ్వరరావు కన్నా కూడా ఇతను సుందరయ్య గారు ఇంకా వ్యక్తిగతంగా. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య నాకు బాగా
గ్రేట్ మ్యాన్ అండి ఆయన, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ తర్వాత అంతా కూడా వ్యక్తులు, కులాలు, డబ్బు, అది ఆ జనరేషన్ పోయింది. అప్పుడు సిద్ధాంతాల మధ్యనే సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఇప్పుడు తర్వాత వచ్చి అప్పుడు డబ్బుతో పెద్ద ఉండేది. వాయిలాల గోపాలకృష్ణ దగ్గర డబ్బే ఉందండి. ఎలక్షన్స్కి ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి అసలు ప్రచారం చేసేందుకు మనుషులు లేరు, కరపత్రాలు వేసేవాడు కాదు ఆయన. ఓకే. సత్తెనపల్లి అని గుంటూరు దగ్గర ఒక ఊరుంది, గుంటూరుకి ఒక గంట ప్రయాణం అనుకుంటాను. అక్కడ ఆయన కంటెస్ట్ చేసేవాడు, నాకు బాగా గుర్తు. ఒక ఇంటి ముందు కూర్చో, చిన్న సంచి ఉండేది, ఆ సంచిలో 2 బట్టలు ఉండేవి, అవి పెట్టుకొని కూర్చునే చేతి తెలుసుకునే ఒక పిచ్చి పంచె కట్టుకునే తిరుగుతుండేవాడు. తులసమ్మ అని వెళ్ళి తలుపు తట్టేవాడు. తలుపు తడే, ఏం బాబాయ్ ఏం వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, కాఫీ తాగుతావా, ఏం వద్దమ్మా, పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అంటే, గుంటూరులో చదువుకోవడానికి ఇంటికి రాలేదేమిటి ఇంకా ఇంటికి అంటే, రాలేదు బాబాయ్, ఎండగా ఉంది, ఎందుకు పంపించారు, మంచిదమ్మా వస్తాను, నన్ను వాళ్ళు ఎలక్షన్కి పోటీ చేయమన్నారు, మంచిదమ్మా వస్తాను, అయిపోయింది ఎలక్షన్. అంతే, ఇంతే బా. ఇదే ఎలక్షన్ ప్రచారం. బ్యానర్స్ లేవు, పబ్లిక్ మీటింగ్లు లేవు, మైకులు లేవు. తులసమ్మ ఇంకో పక్కింటికి పోయి రామయ్య తలుపు కొట్టేది, పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అడగటం, నన్ను ఎలక్షన్స్ నిలబడమన్నారయ్యా. ఇట్లా డోర్ టు డోర్ తిరిగేవాడు, ఆయన గెలిచేవాడు, మిగతా వాళ్ళతో ఓడిపోయేవాళ్ళు. ఓకే. ఆ ఎలక్షన్స్కి ఇవాళ ఎలక్షన్స్కి మీరు ఎట్లా పోటీ పెడతారండి అసలు? దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. కుడి చేతికి ఎడమ చేతికి పోటీ ఉంటుంది, పోలిక ఉంటుంది. భూమికి ఆకాశానికి పోలిక ఎక్కడ ఉంటుందండి? కరెక్ట్. ఇట్లా ఆ రోజుల్లో నేను అలాంటి మహాపురుషులను చూచానండి. ఇంకొక ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు తెన్నేటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో ఉండేవాడు, గ్రేట్ మ్యాన్. ఆయన పుట్టిగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆయన కూడా ఇదే పద్ధతి, ఏం పైసలు ఖర్చు పెట్టేవాడు కాదు, చారానా ఖర్చు పెట్టేవాడు కాదు. ఆయన మీద ఎవరిని నిలబెట్టినా సరే ఓడిపోవటమే. అంత గొప్పవాళ్ళండి ఆ రోజుల్లో. ప్రజలు కూడా అలా స్వీకరించారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు నాయకులుగా ఉన్నారు. ఆ నాయకులు ప్రజల్లోంచి వచ్చారు. వాళ్ళు నాయకత్వాన్ని ఈ ప్రజలు అభినందించి వాళ్ళని నాయకులుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు నాయకత్వాన్ని కొనుక్కుంటున్నారు. అప్పటికిప్పటికీ చాలా అసలు పోలిక లేదు. ఒకసారి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఒకసారి అవలోకనం చేసుకుందాం. అలాగేనండి. నాకు బాగా గుర్తుంది, 1948లో దేశమంతా పెద్ద పెద్ద కల్లోలాలు జరిగినాయి. ఆ కల్లోలాలకు ప్రధానమైనటువంటి కారణం గాంధీ, నెహ్రూ వీళ్ళిద్దరేనండి. గాంధీ గారు ఎంత గొప్పవాడైనా కూడా దేశ విభజనకు ఆయన ఒక ప్రధాన కారణం. అలాగే నెహ్రూ గారు రెండో ప్రధానమైన కారణం. తర్వాత ఏమిటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి కూడా వాళ్లే కారణం. అప్పుడు చక్రవర్తుల రాజగోపాలాచారి అని ఒక మంచి మేధావి ఉండేవాడు, ఆయన మద్రాసులో ఉండేవాడు. ఆయన ఒప్పుకోలే, ఈజ్ అగెనెస్ట్ లింగ్విస్టిక్ స్టేట్స్. చింతామణి దేశ్ముఖ్ అని ఒక ఆయన బొంబాయిలో ఉండేవాడు, ఈ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం అని. అప్పుడు తర్వాత ఆయన రిజైన్ చేశాడు. ఆయన ఆవిడ పేరేమిటి, దుర్గాబాయమ్మ గారి హస్బెండ్ అని చూచాను. ఆయన ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉండేవాడు. పొట్టిరాములు గారి దేహార దీక్షను చూసారా? దుర్గాబాయమ్మ గారితోనూ, ఆ తర్వాత ఈయన పేరు దేశ్ముఖ్ గారితో పెద్ద పరిచయం లేదు నాకు. కానీ దుర్గాబాయమ్మ గారు ఇక్కడే మా ఇంటి దగ్గర. ఇప్పుడు నేను హైదరాబాద్లో మన శివం రోడ్లో ఉంటున్నాను కదా, ఇక్కడ నుంచి ఒక 3 minutes వాక్ వాళ్ళ ఇల్లు. రచన అని వాళ్ళ ఇల్లు. వాళ్ళు గ్రేట్ పీపుల్ అండి. ఆ లేడీస్ కూడా ఎంత గొప్ప లేడీస్ అండి ఆ రోజుల్లో వాళ్ళు. సూర్యదేవర, రాజ్యలక్ష్మి అని ఒక ఆవిడ ఉండేది. నేను రంగా గారిని చూచాను. రంగా గారు గోగినేని రంగనాయకులు ఆయన అసలు పేరు. ఆయన ప్రొఫెసర్ రంగా, ఆచార్య రంగా అంటారు. ఆయన భార్య పేరు భారతీదేవి రంగా. వాళ్ళు ఎంతంత త్యాగాలు చేశారండి నిజంగా జీవితంలో. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి అసలు మనకు పోలిక లేదు. శ్రీరాములు గారి ఆమరణ దీక్ష టైం మీరు పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అది. నేను వెళ్ళి రైలు పట్టాలు పీకాను కదా. మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ వాళ్ళందరూ స్కూల్ అవి మూసేస్తే మాకు స్కూల్ మానిటర్స్ ఉండేవాడు, అంటే మా క్లాస్ లీడర్స్ వాళ్ళు. అప్పుడు నేను హై స్కూల్ చదువుతున్నా. అరే మనమంతా వెళ్ళి పొట్టి శ్రీరాములు గారు చనిపోయాడు, ఇవాళ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు పట్టాలని పీకి రైళ్ళకి నిప్పులు అంటించాలని చెప్పారు. ఈ రైలుకు నిప్పు అంటించడానికి, రైలు పట్టాలు పీకడానికి, పొట్టి శ్రీరాములు చనిపోవడానికి కారణం ఏమిటో నాకు తెలియదు. ఇప్పుడు చాలా తీవ్రమైన ఉద్యమం నడిచింది, ఆంధ్రప్రదేశ్ అంతా తగలబెట్టారు. అప్పుడు నెహ్రూ గారు ఎమోషనల్గా ఆల్ ఇండియా రేడియో మీదకి వచ్చి రాత్రికి రాత్రి ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేసేసాడు,
ఐఎమ్ గివింగ్ సపరేట్ తెలుగు స్టేట్ అని ఆయన ఎమోషనల్గా చేశాడు. అప్పుడు దానికి రాజగోపాలాచారి ఒప్పుకోలే. దీనివల్ల చాలా విషమ పరిణామాలు భవిష్యత్తులో వస్తాయి, లింగ్విస్టిక్ స్టేట్స్ వద్దు అని అంటే రాజగోపాలాచారి బొమ్మల్ని తగలబెట్టారు. నాకు బాగా గుర్తుంది అది. అది పెద్ద చరిత్ర, ఎమోషన్ అదంటే ఆ టైం మామూలు కాదు. ఇక్కడ తెలంగాణ స్టేషన్ జరిగింది చూడండి. 48 తర్వాత సార్ నేను ఒక విషయము 48 నుంచి మొట్టమొదటి ఎన్నికలు జరిగిన సందర్భము, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, రాజ్యాంగాన్ని మనం 52లోనండి 52 ఎలక్షన్స్ తర్వాత నంబూద్రిపాద్ను తీసివేసేంత వరకు, మళ్ళీ అక్కడ కేరళలో మన ఆర్టికల్ 356 ఉపయోగించి నంబూద్రిపాద్ గవర్నమెంట్ని పడగొట్టిన సందర్భం, ఆ మధ్యకాలం గురించి ఒకసారి మీరు చెప్తారు. నెహ్రూ విజన్ ఏమైనా ఉందా ఆ టైంలో? నెహ్రూ పెద్ద విజన్ ఉన్న వ్యక్తేనా? నెహ్రూ పెద్ద విజనరీ కాదండి. ఆయన ఊరికే గొప్పవాడి కింద చరిత్రకారులు సృష్టించారు. నెహ్రూ ఈజ్ నాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా ఆయన కంటే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పోల్చి చూస్తే నెహ్రూ గారు అంత గొప్పవాడు కాదు. అంటే నెహ్రూ వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి ఆ విషయాలు చెప్పుకోకూడదు. ఓకే, అది కూడా అంత పెద్ద గొప్ప విషయాలు ఏం కావు అవి. కానీ ఆ వ్యక్తిగత జీవితాన్ని తీసి పక్కన పెడితే ఆయన రాజకీయ జీవితంలో చాలా బ్లండర్స్ చేశాడండి. హిమాలయన్ బ్లండర్స్ అంటారు, నిజమేనా? కరెక్ట్. ఆ హిమాలయన్ బ్లండర్స్ మీకు చెప్తా, ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తా. మొట్టమొదటిది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను రాజకీయంగా ఎదగకుండా అణగార్చిన వాళ్ళల్లో నెహ్రూ ఒక ముఖ్యుడండి. 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. జీవితంలో నేను నెహ్రూ గారి వల్ల హింసింపబడ్డట్టుగా ఎవరి వల్ల హింసింపబడట్లేదు అని స్వయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇండియా కూడా వదిలిపెట్టాను, సింగపూర్ వెళ్ళిపోయాడు. అలాగే నెహ్రూ గారు ఇతన్ని మహాత్మా గాంధీని బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడు ఫస్ట్ ఇండియాకి పటేల్ గారిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. అవును, కాంగ్రెస్ ఎన్నుకుంటే నెహ్రూ గారు బ్లాక్మెయిల్ చేశాడు. పటేల్ గారికి ఎన్నుకుంటే నేను అసలు పార్టీ నుంచి వెళ్ళిపోతాను, నేను సపరేట్గా ఒక పార్టీ పెట్టుకుంటానని బెదిరించాడు. దాంతో నెహ్రూ గాంధీ గారు భయపడిపోయి అందరినీ మళ్ళీ కూడదీసి పటేల్ని కూడా ఒప్పించి నెహ్రూ గారిని ప్రైమ్ మినిస్టర్ని చేశారు. ఇది నాకు బాగా గుర్తు. ఈసారి 1947లో జరిగింది. అలాగే జిన్నా చేసిన బ్లాక్మెయిల్కు వీళ్ళందరూ లొంగిపోయారు. అప్పుడే కనుక జిన్నాను 2 తన్ని పంపించినట్లయితే అసలు పాకిస్తాన్ డివైడ్ అయ్యి ఉండేది కాదండి. ఆ జిన్నా పెద్ద బ్లాక్మెయిల్ చేశాడు. ఆ బ్లాక్మెయిల్కి వీళ్ళందరూ లొంగిపోయారు అప్పుడు. తర్వాత ఏమిటంటే 48లో ఆయన గాంధీ గారు చనిపోయిన వెంటనే హిందూ సంస్థలన్నింటినీ అణిచివేశాడండి. ఎవరైనా సరే నేను హిందువునని చెప్పుకుంటే చాలు, ఒక హిందూ మహాసభనే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని కానీ ఇంకా మిగతా ఎవడైనా సరే నేను హిందువునని గట్టిగా చెప్పుకుంటే వాడికి పుట్టగతులు లేకుండా చేశాడు. ఈ పని చేసింది నెహ్రూ. అయితే నెహ్రూ చేత ఈ పని కమ్యూనిస్టులు చేయించారు. ఓకే, అయితే నాకు ఒక డౌట్ సార్. జాతీయోద్యమం అని స్వాతంత్ర పోరాటానికి పేరు, అందరూ జాతీయోద్యమం అని అంటారు. కానీ జాతీయవాద దృక్పథాన్ని అణచివేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ తర్వాత కాలంలో అది కేవలం ఆర్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే హిందూ మహాసభ కానివ్వండి, హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడే వ్యక్తులందరినీ ఎందుకు అణచివేయాలన్న ఆలోచన వచ్చింది? నెహ్రూ ఒక మాట అన్నాడండి, అది తప్పకుండా మీరు అందరూ వినాలి. నెహ్రూ గారి తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ. ఆ మోతీలాల్ నెహ్రూ ఏమన్నాడంటే, ఇండియాలో ఒక హిందువుగా పుట్టడం కన్నా ఒక గాడిదగా పుడితే మంచిది అన్నాడండి. మై గాడ్, ఇది మోతీలాల్ నెహ్రూ గారి స్టేట్మెంట్. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నాడంటే, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బై ఫెయిత్ ఐఎమ్ ఏ ముస్లిం, అండ్ బై అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ ఐఎమ్ ఏ హిందూ అన్నాడండి. కాబట్టి హిందుత్వం మీద ఆయనకి ఏమీ గౌరవం లేదు. ఎవరన్నా హిందువులనంటే వాళ్ళని చాలా చిన్న చూపు చూచేవాడు. అది నెహ్రూ గారి మనస్తత్వాన్ని ఫ్యాబియన్ సోషలిస్ట్ అంటారు. నెహ్రూ గారిని నేను చూచాను, ఆయన పుస్తకాలని చదివాను, ఆయన ఉపన్యాసాలు విన్నాను, ప్లాట్ఫామ్ లెక్చర్స్ అన్నీ కూడా విన్నాను. చాలా చప్పగా ఉండేవి ఆయన ఉపన్యాసాలు కూడా. మోస్ట్ అసలు ఇన్స్పైరింగ్గా ఉండేవి కావు, చాలా చప్పగా ఉండేవి. కాబట్టి ఆయన ఏదో ఆ లీడర్గా చాలా ఇది. తర్వాత కమ్యూనిస్టులు ఆయన్ని బాగా ఎదగటం కోసం వెనక నుంచి ఇక్కడ ఒక ఎర్ర గులాబీ పెట్టి తర్వాత ఆయన చేసినటువంటి పెద్ద బ్లండర్స్ చెప్తాను చూడండి. 1947లో దేశ విభజన ఆయన చేసిన పని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు 52 ఆయన చేసినటువంటి పని. తర్వాత సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది రష్యాకు పూర్తిగా ఆయన లొంగిపోయాడు. అప్పుడు క్రుష్చేవ్, బుల్గానీను
ఆయన ఆ లైన్ తీసుకున్నాడు. కరెక్ట్. ఇండియన్ లైన్ని పూర్తిగా అసలు భారతీయత అంటే దాన్ని అవమానించేవాడు ఆయన, చాలా అవమానించేవాడు. తర్వాత ఏమిటంటే ఒక మాట అన్నాడండి ఆయన, నాకు బాగా గుర్తుంది. అవసరమైతే నేను దేశం వదిలిపెట్టి బయటికి వెళ్ళి అయినా సరే ఒక సైన్యాన్ని తయారు చేసి హిందుత్వంతో ఫైట్ చేస్తానన్నాడు. ఇట్లా అన్నాడు ఒక రోజున అన్నాడు. అలాగే 1962 నాకు బాగా గుర్తండి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉద్యోగంలో, నా చిన్న ఉద్యోగం, అప్పుడు ఇంకా యూనివర్సిటీలో చేరలే నేను. 1962 నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండేవాడిని. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఇండియా మీదికి చైనా దండయాత్ర చేసింది. చౌవెన్లై అని అప్పుడు వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు ఒకడు. ఆ చౌవెన్లై మన ఇండియాకు వచ్చాడు. పాలం విమానాశ్రయంలో నెహ్రూ గారి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది ఆ సన్నివేశం. సరిగ్గా అదే రోజున చైనా వాళ్ళు ఈ లడక్, ఇంకా అస్సాం, ఇంకా ముందుకు ఆక్యుపై చేసుకుంటూ ముందుకు వచ్చారు. వచ్చేసరికి ఇండియా వాళ్ళు వార్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నా మొదటి నెల జీతం, చిన్న జీతం అండి, అప్పుడు నా జీతం ఎంత, 120 రూపాయలు. ఫస్ట్ మంత్ శాలరీ 120. అయితే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఆ 120 రూపీస్ చాలా విలువైనవి. ఇప్పుడు 10,000 రూపాయల కన్నా ఇంకా ఎక్కువ విలువ. ఎందుకంటే పావలా పెడితే ఇప్పుడు మంచి ఫుల్ మీల్ వచ్చేది. పావలా అంటే 25 NP. కాబట్టి ఆ రోజుల్లో 120 చాలు. నా మొదటి నెల శాలరీ జాతీయోద్యమ చైనా ఉద్యమానికి వాళ్ళందరూ ఇది కలెక్షన్స్ చేస్తుంటే ఆ ఫండ్కి వేసేసి ఆ మొదటి నెల జీతం. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే అప్పుడు ఇండియా ఓడిపోయింది. అవును. ఈ ఓడిపోవడానికి కారణం వికే కృష్ణమేనన్ అనే ఒక కామ్రేడ్ ఉండేవాడు. అతను రక్షణ మంత్రి మనకి. ఈ వికే కృష్ణమేనన్ అంటే ఈయనకి వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమకు కారణం ఏమిటో సభాముఖంగా చెప్పకూడదు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఈ వికే కృష్ణమేనను చాలా మిస్చీఫ్ చేశాడు. అతను మన సైనికులకు కావలసినటువంటి బూట్లు, మంచిగా మేజోళ్ళు ఇలాంటివన్నీ సరఫరా చేయలే. తర్వాత ఒక 50 జీపులు కొన్నాడు. నాకు బాగా గుర్తుంది. అవన్నీ పనికిమాలిన జీపులు, ఆ హిమాలయాల్లో తిరగడానికి పనికిమాలిన జీపులు. దాన్ని జీప్ స్కాండల్ అంటారు. మిలిటరీ జీప్ స్కాండల్ అని చాలా ఫేమస్ ఆ రోజుల్లో. మొదటి అవినీతి అనుకోవచ్చా? డిఫెన్స్ స్కాండల్ అంటారు. ఆయన మీద ఆరోపణలు వస్తే నెహ్రూ గారు వాళ్ళందరినీ తొక్కి పెట్టేశాడు. ఇంకా చాలామందిని వెనకేసుకొచ్చాడండి ఆ రోజుల్లో నెహ్రూ గారు. ప్రతాప్ సింగ్ ఖైరాన్ అని ఒకడు ఉన్నాడు, పంజాబ్లో ఒకడు ఉండేవాడు. ప్రతాప్ సింగ్ ఖైరాన్ అని వాడు అవినీతులు ఏవో చేస్తే అప్పుడు వాజ్పేయి గారు వాళ్ళు దాన్ని లోక్సభలో చాలా గొడవ చేశారు. ఇట్లాగా అవినీతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనకేసుకొని వస్తుండేవాడు ఆయన. కాకపోతే ఆయన టవరింగ్ పర్సనాలిటీ కాబట్టంతో అసలు ఇండియాలో ఆయన ముందు ఎవరు నిలబడలేకపోయారు. ఎవ్వరు నిలబడలేకపోయారు. మొరార్జీ దేశాయ్ కానీ ఇంకా ఎవరు అంతే. నెంబర్ 1 లీడర్ అంటే ఒక నెహ్రూ గారే ఉండేవాడు. నాకు బాగా గుర్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఇప్పటికీ మనం మూల్యం చెల్లించుకోవాలి. ఇంకా అన్నీ ఆయన చేసినవన్నీ పంచశీల అని పెట్టాడు. పంచశీల ఎక్కడ పంచశీల అండి, వేస్ట్ అది అయిపోయింది. పంచశీలను కంచు నగారా అని ఆ రోజుల్లో మేమంతా కవిత్వాలు రాసాం. పంచశీల అంటే ఒక దేశం పంచశీల అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాన్ని పంచశీల అంటారు. ఈయన వేరే పొలిటికల్ పంచశీల చెప్పాడు. ఆ పంచశీల అంటే ఒక దేశం మీద ఒక దేశం దురాక్రమణ చేయకూడదు. ఆయన కళ్ళ ముందే జరిగింది కదా చైనా దురాక్రమణ. ఆ దురాక్రమణ జరిగిన 2 ఏళ్ళకి ఆయన చనిపోయాడు. 1964 మేలో పోయాడు ఆయన. నాకు బాగా మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ప్రధానిగా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాడండి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఉపన్యాసాలు విన్నాను, ఆయన స్వయంగా చూశాను. ఆయన తేడా సార్, నెహ్రూకి శాస్త్రికి మంచి తేడా అని చెప్తారు. ఇద్దరికి పోలికే లేదు. నెహ్రూ ఏమో టవరింగ్ పర్సనాలిటీ, శాస్త్రి ఏమో వ్యక్తిగతంగా కూడా పొట్టివాడు. చాలా పెద్ద 5 feet ఉండేవాడు. ఒక చిన్న గాజెట్ పెట్టుకునేవాడు. పెద్ద ఆయన ఉపన్యాసం కూడా పెద్ద గొప్పగా ఉండేది కాదు. కాకపోతే 100కి 100 పాళ్ళు ఇతను నేషనలిస్ట్. దేశం భక్త కాదు, ఆయన దేశం కోసం బలి అయిపోయాడు అంతే. నాకు ఇప్పటికీ ఆయన సహజ మరణం కాదు అని నాకు అనిపిస్తుంది. అవునా? ఆయన టాష్కెంట్కి వెళ్ళాడండి ఆ రోజుల్లో. టాష్కెంట్ 1966. కానీ దాని విషయంలో అందరూ కూడా ఒకరు చరిత్రను వక్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కుల్దీప్ నాయర్ లాంటి వాళ్ళు కూడా దాని మీద రాశారు చాలా అంశాలు వారికప్పుడు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు నెహ్రూ గారు ఇతను టాష్కెంట్ పోతే అతను అర్ధరాత్రి అప్పుడు 12 అయింది అండి. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు రాత్రి 12 అయింది. 12 అయితే అప్పటికి న్యూస్ రాలే ఇండియాకి. ఆయన 1:30కి చనిపోయాడు. అప్పుడు పెద్దగా మంచినీళ్ళు అరుస్తుండేవాడు. హార్ట్ అటాక్ వచ్చింది అరిచేవాడు. తలుపులు తీయలే.
మరి దీన్ని హత్య అంటారా లేకపోతే సహజ మరణం అంటారా? బాగా గుర్తుంది. చాలా గ్రేట్ పేట్రియాట్ అండి. చాలా లాల్ బహదూర్ శాస్త్రి చాలా. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, పూర్తిగా రష్యా అనుకూల విధానాల్ని నెహ్రూ తీసుకున్నాడు అని చెప్పి. దానికి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అన్నారు. అవును. ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గర్జించు రష్యా, గాండ్రించు రష్యా ఇట్లాంటి కవితలు చాలా చూసాం. మన శ్రీశ్రీ లాంటి, మీరు శ్రీశ్రీని కూడా చాలా సందర్భాల్లో మీరు ఖండించారు. నేను చదివిన శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ వీళ్ళందరినీ చూశారు. శ్రీశ్రీని కొనియాడుతూ ఉంటారు మీరు. గర్జించు రష్యా, రష్యా అనుకూల సాహిత్యం ఇక్కడ చాలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదొక ఫ్యాబియా అంటారు. ఆ రోజుల్లో అనుసరిస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి మార్గమే అనుసరించాలి, లేకపోతే శ్రీశ్రీ మార్గం అనుసరించాలి. ఇంకొక మార్గం లేదు. అంటే ఇటు భావకవిత్వం లేకపోతే ఇటు అభ్యుదయ కవిత్వం, రెండే ఆ రోజుల్లో మంచి ప్రామాణికంగా ఉండేది. నెహ్రూగా ఇతనికి ముఖ్యంగా శ్రీరంగ శ్రీనివాసరావు గారికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన తినడానికి తిండి లేదు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆయన జీవితం గడిచింది. చాలా మోస్ట్. అయితే ఆ ఆకలి కేకలు తర్వాత ఆయనకి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ తర్వాత మహాప్రస్థానం రాశాడు. ఒక జోక్ ఉంది ఆయన మీద. మహాప్రస్థానం రాసే నాటికి ఆయనకి మార్క్సిజం గురించి ప్రాథమికమైన అవగాహన లేదు. మార్క్సిజం గురించి ప్రాథమికమైన అవగాహన వచ్చే నాటికి ఆయనలో కవితాత్మ అంతరించిపోయింది అని ఆయన గురించి ఒక జోక్ ఉంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సిప్రాలి అవన్నీ కూడా ఒకటి బఫోనరీ, విదూషక కవిత్వంలాగా కనిపిస్తాయి. అందులో మనకు ఈ చామ్ ఉండదు. మహాప్రస్థానంలో సరే మీకు కవితాత్మ ఉంది, కానీ అప్పటికి ఆయనకి మార్క్సిజం గురించి బొత్తిగా అవగాహన లేదు. ఊరికి ఆకలి కేకలు వేసి. కవితాత్మ వేరు, ఇంకోటి భావజాలం వేరు సార్. అంటే నేను రెండింటిని కలిపినప్పుడు ఇప్పుడు మీరు చెప్పే అంశాల్లో నాకు ఎక్కువ కనిపించేది కొంచెం జాతీయవాద దృక్పథము, దేశం పట్ల ఒక అనురాగము, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవి ఏవి అది కొరవడమే గొప్పతనంగా అప్పటి ప్రజలు అనుకున్నారా, లేకపోతే 1940 నుంచి 50 వరకు ఎవడైనా సరే నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటే వాడికి ఒక గౌరవం ఉండేదండి. 55 తర్వాత మెల్లగా తగ్గడం మొదలుపెట్టింది. అలాగే 1940లో మా తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు ఖద్దరు నదిలో స్నానం చేశారు. ఖద్దరు నదిలో స్నానం చేశారు. ప్రతి ఇంట్లోనూ ఒక రాట్నం ఉండేది. నేను కాంగ్రెస్ వాడిని అని చెప్పుకుంటే వాడిని నెత్తిన పెట్టుకొని ఊరేగేవాళ్ళు. అంత గౌరవం ఉండేది ఎవడైనా సరే. ఇవాళ అలాంటి పరిస్థితి ఉందో చెప్పండి. ఇవాళ ఎవడైనా నేను కమ్యూనిస్ట్ అండి అని అంటే వాడు అవతల చాటుకు పోయి గల్లీలో దాక్కోవాలి. ఇవాళ ఎవడైనా నేను కాంగ్రెస్ వాడిని చెప్పుకుంటే వాడు సోనియా పాదసేవ చేసేవాడని మనిషిని కరోనా పేషెంట్ లాగా దూరంగా పెడుతున్నారు. కాబట్టి ఆనాడు కమ్యూనిస్ట్ అని చెప్పుకోవటం అంటే పేద ప్రజల కోసం తమ గొంతు వినిపించేవాడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఒక్కడే అన్నటువంటి ఒక దృష్టి. అప్పుడు రెండే పార్టీ, అంత ప్రతికూల పరిస్థితుల్లో రెండే పార్టీలు ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీ. 1948లో ఎప్పుడైతే హిందుత్వాన్ని బాగా అణిచివేయడం జరిగిందో అప్పుడు ఈ రెండు పార్టీలను నమ్ముకొని లాభం లేదు, వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు, కాంగ్రెస్ని నమ్ముకొని కూడా ప్రయోజనం లేదు, వీళ్ళు సమయం వచ్చినప్పుడు ముస్లిం లీగ్కే సపోర్ట్ చేశారు కదా, అందుకని గత్యంతరం లేదు అనుకొని శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ అని ఒక పార్టీ స్థాపించాడండి. దానికి మొట్టమొదటి జనరల్ సెక్రటరీ పేరు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ. వారితో నాకు మరీ ఘనిష్టమైన పరిచయం లేదు, అంటే క్లోజ్ కాంటాక్ట్ లేదు, కానీ ఆయనతో కొద్దిగా పరిచయం, నామినల్గా వారితో నాకు పరిచయం ఉంది. హైదరాబాద్ వచ్చినప్పుడు వాడి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన డిక్టేట్ చేస్తుంటే ఇంటిగ్రల్ హ్యూమనిజం అని అనుకుంది. వీటితో పాటు ఈ గురూజీ ప్రసంగాల్ని కూడా మీరు దాని దగ్గర నుంచి చూశారు, దాన్ని అనువదించారని కూడా విన్నాను. అంటే ఇంత ప్రతికూల వాతావరణంలో అసలు సంఘ్ కార్యకలాపాలు ఎలా సాగాయి, ఎలా ఇన్స్పైర్ చేయగలిగింది? అప్పటి ఆర్ఎస్ఎస్కి ఇవాళ ఆర్ఎస్ఎస్కి కూడా పోలిక లేదండి, పోలిక లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అందుకు కారణం కూడా నాకు తెలియదు. ఆ కారణం మరి సంఘలో ఉన్న పెద్ద పెద్ద అధికారీస్ ఉంటారు, వాళ్ళని అడగాలి. అప్పుడు నేను సూచిన 1947లో ఒక శాఖ, సంఘ శాఖ అంటారు, ఆ శాఖలో ఉపస్థితి డైలీ అటెండెన్స్ 200 ఉండేదండి, మినిమం 200. మరి ఇప్పుడు 200 ఉన్న శాఖలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు, అంత పెద్ద శాఖలు లేవు. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉండేది. తర్వాత అప్పుడు కార్యకర్తలు ఎట్లాగా పగలు రాత్రి తిండి తిప్పలు అన్నీ మానుకొని ఇంకా మొత్తం మాతృభూమి కోసం అంకితం అయిపోయి
సైకిళ్ళకే అన్నం పొట్ల మూటలు కట్టుకొని తిరిగి అట్లా ప్రచారం చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని నేను చూశాను. 47, 48, 49 బ్యాన్ ఎత్తేసిన తర్వాత గురూజీ పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టున్నారు. అప్పుడు గురూజీ మీటింగ్కి 10 లక్షల పైన వచ్చారు. ఆ 10 లక్షల మంది మీటింగ్ని చూచి మొత్తం వెస్ట్రన్ ప్రెస్ అంతా ఒకటి రాసింది. ఓకే. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, తర్వాత గార్డియన్, ఈ పేపర్లో వాళ్ళందరూ రాశారు. భారతదేశంలో అత్యంత జనాకర్షణ కలిగినటువంటి లీడరు ఒకడే ఒక్కడు, ఆయన పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని మనం ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ ఈ మీటింగ్ చూసిన తర్వాత ఎంఎస్ గోల్వాల్కర్ అనే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఓహో, ఎప్పుడు సార్ ఇది? ఇదే 49 తర్వాత. మాయా, ఓకే. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ వైభవం కనబడుతుందేమో. సరే, ఇంకొకటి సార్, అప్పుడు నాకు బాగా గుర్తండి, వీళ్ళు పోటీ చేశారు, జనసంఘ్ వాళ్ళు పోటీ చేశారు. పోటీ చేస్తే వాళ్ళకి తెలుసు పోటీ చేసి ఓడిపోతాం, డిపాజిట్లు రావని తెలుసు. అయినా వాళ్ళు పోటీ చేసింది గెలవడం కోసం కాదు, పార్టీని ప్రచారం చేద్దామని. 1952లో ఫస్ట్ టైం పోటీ చేశారు వాళ్ళు. తర్వాత 54 ఎలక్షన్స్ వచ్చాయండి. 52లో కమ్యూనిస్టులు పిచ్చగా వచ్చారండి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు వీళ్ళందరూ బాగా గుర్తుంది, వీళ్ళందరూ పిలుచుకుంటుండేవాళ్ళు. పుచ్చలపల్లి సుందరయ్య గారిని, ఏమండో చీఫ్ మినిస్టర్ గారు, మాకినేని బసవపైన ఏమండో హోమ్ మినిస్టర్ గారు, ఏమండో చాలాజేసి చంద్రరాజేశ్వరం, ఏమండో ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయినట్టు. అప్పుడు ఏం జరిగిందంటే, నిజంగా వచ్చేవాళ్ళే, అందులో అనుమానం లేదు. ఏం జరిగిందంటే, గుజరాత్ నుంచి ఒకడు వచ్చాడండి, ఆయన ఉపన్యాసాలు కూడా నేను విన్నా. అతను సబర్కాంతా అనే ఊరు నుంచి వచ్చాడు. అతని పేరు ఎస్కే పాటిల్. అతను వచ్చి ఏం చేశాడంటే, ఈ కమ్యూనిస్టులు మనం గెలవలేము, టోటల్ రిగ్గింగ్ చేయండి అని అడిగాడు. ఇంక వెనక ముందు ఆలోచన లేదు, గో ఫర్ టోటల్ రిగ్గింగ్. ఆ రిగ్గింగ్ జరగకపోతే 54లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అప్పుడు నేను స్టూడెంట్, నేను కాంగ్రెస్ జెండా పెట్టుకొని రోడ్ల వెంట తిరుగుతున్నా. ఎస్కే పార్టీ సభలో కూడా నేను పాల్గొన్నా. ఎదురు బళ్ళు కట్టుకొని వెళ్ళాం మేము, చిన్నపిల్లలు మనం అప్పుడు హై స్కూల్ స్టూడెంట్స్ని. నాకు బాగా గుర్తుంది. రికార్డెడ్ హిస్టరీ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంలో వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రను నేను చాలా సందర్భాల్లో చరిత్రను అనేక రకాలుగా వక్రీకరణలు జరిపారు అనే వాదన పదే పదే ఈవెన్ సంఘ పెద్దలు చేస్తూ ఉంటారు, బీజేపీ నాయకులు ఇప్పటికీ మాడుతూ ఉంటారు. చరిత్ర పుస్తకాల్లో మార్పులు జరగాలని వాదన పదే పదే వినిపిస్తూ ఉన్నది. అందులో నాకు కొన్ని అంశాలకు సంబంధించి మీరు కొంచెం చారిత్రక అంశాలపైన పట్టున్న వ్యక్తిగా మీరు కొంచెం ఇప్పటి జనాలకి కొంచెం మీరు క్లారిటీ ఇస్తారనే ఉద్దేశంతో కొన్ని అంశాలు సార్. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆర్యుల దండయాత్ర జరిగింది, ఉత్తరాది నుంచి వచ్చి వాళ్ళు దక్షిణాది వేరు ఉత్తరాది వేరని. ఇటీవల కాలంలో రాజీవ్ మల్హోత్రా అనే ఒక పుస్తకం రాశాడండి, దాని పేరు బ్రేకింగ్ ఇండియా. అది నేను చదివాను లైన్ బై లైను, మీరు కూడా చదవండి. దానివల్ల మీకు చాలా సమాచారం దొరుకుతుంది. బుద్ధిపూర్వకంగా నెహ్రూ మళ్ళీ మన నెహ్రూ దగ్గరికి వచ్చాం. నెహ్రూ చేసిన మరొక తప్పేమిటంటే, నెహ్రూయే కాదండి, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత సోనియా గాంధీ, అది అలా కంటిన్యూ అయింది. ఈ కమ్యూనిస్టులు ఓపెన్గా అడిగారు, పాఠ్య గ్రంథాలు, కల్చరల్ సెంటర్స్, సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, నాటక అకాడమీ, ఆల్ కల్చరల్ అండ్ సోషల్ అండ్ లిటరరీ ఫీల్డ్స్ అన్నీ మాకు ఇచ్చేసేసేయండి, పొలిటికల్గా మీకు మేము బ్యాకింగ్ ఇస్తాం. ఇది అండర్స్టాండింగ్. దీనికి ఇందిరాగాంధీ ఒప్పుకుంది, తర్వాత నెహ్రూ గారు కూడా ఒప్పుకున్నారు. ఈ రకంగా సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, తర్వాత మిగతా కల్చరల్ ఫీల్డ్స్, ముఖ్యంగా టెక్స్ట్ పుస్తకాలు దేశవ్యాప్తంగా, ఇది వాళ్ళ చేతుల్లోకి 1950 నుంచే వెళ్ళిపోయిందండి. ఇవాళ దురదృష్టం 2020 వరకు అలాగే ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినా ఇవాళే కమ్యూనిస్టులు నిర్మించిన ఆ పాఠ్య గ్రంథాలే మనం అధ్యయనం చేస్తున్నాం. ఇవాళ సాహిత్య అకాడమీ కూడా, దయచేసి వినండి, ఈవెన్ టుడే సాహిత్య అకాడమీ మీద కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉంది. చాలా మోస్ట్ దురదృష్టకరమైన, అన్ఫార్చునేట్. ఇది నేను కొందరు పెద్దలకు చెప్పా. ఇంత జరిగినా ఇవాళకి కూడా ఈ దురదృష్టం ఏమిటి అని చెప్పాను నేను. అయితే ఇలా చేయటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఆర్యనైజేషన్ అన్నది ఒక థియరీ.
ఈ థియరీ అంతకుముందు బిషప్ కాల్డ్వెల్, తర్వాత అంతకుముందు వచ్చిన వాళ్ళు మ్యాక్స్ ముల్లరు, తర్వాత మన దేశానికి వచ్చిన ఇంకా చాలామంది ఉన్నారండి, జోన్స్. అప్పటి నుంచి క్రిస్టియనైజేషన్తో పాటు ఆర్యనైజేషను, వీళ్ళు విదేశాల నుంచి వచ్చారు, ఇక్కడ ఒక కల్చర్ అనేది లేదు, ద్రవిడియన్ కల్చర్ అనేది ఒకటి ఉండేది, ఈ కల్చర్ని ధ్వంసం చేయడం కోసం వచ్చారు, ఆర్యన్ అండ్ ద్రవిడియన్ అన్నటువంటి ఫీలింగ్ని ప్రవేశపెట్టి దాన్ని పెంచి పోషించి అందుకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ వచ్చింది 1940. ఆ జస్టిస్ పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏమిటంటే భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి అనర్హులు, మనల్ని మనం పరిపాలించుకోకూడదు, అలా పరిపాలించుకుంటే మనం నాశనం అయిపోతాం, కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించుకుంటూ అంగీకరించినట్లయితే మనం సుఖంగా ఉంటాము. ఇది జస్టిస్ పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. తర్వాత అక్కడే పెరియార్ రామస్వామి అని ఉండేవాడు, అట్లాగే ఒక ఆయన పానగల్ రాజా పానగల్ అని ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ద్రవిడ కజగం అని జస్టిస్ పార్టీ అక్కడే పుట్టింది. పుట్టి అక్కడ ఈ కావేరీ నదీ తీరంలో ఎవరన్నా ఇట్లా యజ్ఞాలు చేసుకుంటూ ఇలాగ సూర్యుడికి అర్ఘ్యం తీస్తుంటే వాళ్ళని కొట్టి వచ్చేవాళ్ళు. అదొక ఉద్యమంలాగా. అది ఎంతవరకు వెళ్ళిందంటే సాంస్క్రిట్, యాంటీ సాంస్క్రిట్, యాంటీ హిందీ, హిందీ మాటలు వినపడు. అసలు హిందీ ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో 3 భాషల్లో ఉంటాయండి. ఒకటేమో ఇంగ్లీష్లో ఉంటుంది, సికింద్రాబాద్ ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, దాని కింద తెలుగులో రాసి ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దాని కింద ఇక్కడ ఉర్దూలో రాసి ఉంటుంది. ఇలా 3 భాషల్లో రాసి ఉంటుంది. అలాగే మిగతా ప్రాంతాల్లో హిందీలో రాసి ఉంటుంది, మద్రాస్ హిందీ, మద్రాస్ తెలుగు. ఈ రామస్వామి నాయకులు ఏం చేశారంటే తారు డబ్బాలు తీసుకొని ఈ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రతి బోర్డు హిందీలో ఉన్న అక్షరాలన్నింటినీ ఇట్లా తుడిపేయిస్తుండేవాడు 1952లో. నాకు బాగా గుర్తుంది. అలాగే యాంటీ హిందూ మూమెంట్, హిందీ మూమెంట్, హిందీ హిందూ, తర్వాత సంస్కృతం ఇవి అసలు వినపడకూడదు తమిళనాడులో. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులని ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. ఆయనకి నడిచే దైవం అని పేరు ఆయనకి. నేను ఆయన చూచాను. ఆయన ఉపన్యాసాలు కాదు, వాటిని ఏమంటారు, ఆయన ఆశీ ప్రసంగాలు అనాలి, వారి ఆశీ ప్రసంగాలు ప్రవచనాలు విన్నాను. ఆయన గ్రేట్ మ్యాన్. ఇంకా అది వేరే ఇంకో పెద్ద టాపిక్. తరిమేశారు ఆయన్ని, వారణాసి పోయి దాక్కున్నాడు. ఇది నేను విన్నాను సార్, మీరు నిజమా అది అంత ఒకసారి నాకు ప్రేక్షకులకు చెప్తారు? అది వినాలను. అంటే వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఒకసారి ఇక తప్పని పరిస్థితిలో ఆయనను ఆహ్వానించారు ప్రభుత్వం, ఒకసారి చెప్తారా? ఆయన అంటే వాళ్ళకి అక్కడ కంచిలో ఒక మఠం ఉండేది. ఆ మఠం ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్గా ఈ మెయిన్ కంచి కామాక్షి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ కొంచెం ఆనుకొని అవతల ఉంటుంది, దాన్ని కామకోటి పీఠం అంటారు. ఆ పీఠం దగ్గర వీళ్ళు ఒక పెద్ద బోర్డు పెట్టారు తమిళంలో, దేవుడు లేడు, లేనే లేడు అని ఒక బోర్డు పెట్టారు. అక్కడ పెట్టేసి మా స్టేట్లో మీరు ఉండకూడదని తరిమేసేశారు. తరిమేసిస్తే వీళ్ళ బాధ పడలేక ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత భక్తులు బతిమిలాడి, మీరు లేకపోతే ఇక్కడ సుభిక్షంగా ఉండదు, గ్రామం నశించిపోతుంది, ప్రధానమంత్రికి చాలా అరిష్టం అని భక్తులు బలవంతంగా మళ్ళీ పిలుచుకొచ్చారు. రాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేయడాలు, రాముడి విగ్రహం ఇంకా చాలా చేశారు వీళ్ళు. అక్కడ రావణాసురుడి వారసులమని చెప్పుకోవడాలు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే పాండిచ్చేరిలో సంస్కృత స్పోకెన్ సాంస్క్రిట్ ఒక శిబిరం జరుగుతుంటే డిఎంకే వాళ్ళు దాని మీదకి వచ్చి దాడి చేశారు. ఆ శిబిరాన్ని ధ్వంసం చేశారు. అందులో లేడీస్ కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరినీ కొట్టారు. అక్కడ సరస్వతీమాత విగ్రహం ఉంటే దాన్ని సరస్వతీమాత ఫోటో విసిరి అవతల కొట్టారు. తర్వాత రాముడి మెడలో పూలదండలేసి, రాముడి దండలో ఈ చెప్పుల దండలేసి ఊరేగించారు, వీధుల వెంట ఊరేగించారు. చిన్న చిన్న గణేశుడి విగ్రహాలు ఉంటే విగ్రహాలన్నీ పగలగొట్టారు. ఒక అచ్చం లంకలో రాక్షసులు అన్నట్టు చేశారు వీళ్ళు. అప్పుడు 3 పార్టీలు ఉండేవండి, డీకే అని ఒకటి, డిఎంకే అని ఇంకొకటి ఉండేది, జస్టిస్ పార్టీ అని ఒకటి ఉండేది. ఇవన్నీ 1950s నాటి మాట చెప్తున్నా. ఆ తర్వాత ఈయన రాజగోపాలాచారి గారు ఒక కొత్త పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరేమిటంటే స్వతంత్ర పార్టీ. ఆ పార్టీకి నక్షత్రం గుర్తుండేది. అది బ్లూ కలర్లో ఒక ఫ్లాగ్ ఉండేది, అందులో ఒక సింగిల్ ఆయన పార్టీ పెట్టిన 4-6 నెలల్లోనే పార్టీ మొత్తం దేశం అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒరిస్సాలో ఎంపీస్ గెలిచారు ఆయన పార్టీ, ఆయన చారిస్మా వల్ల. అలాగే రాజస్థాన్లో ఎంపీలు గెలిచారు, మహారాణి గాయత్రీదేవి వీళ్ళంతా గెలిచారు.
తర్వాత పాపం ఆయన పోయాడు అనుకోండి. ఒకవైపు సి రాజగోపాలాచారి గారి ప్రభావం అంతగా ఉన్నప్పటికీ ఇంకొక వైపు ఈ ఉద్యమం కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఆర్యుల దండయాత్ర అనే మాటని ఎలా జొప్పించారు, అది నిజమా కాదా? అది ఇట్స్ ఏ క్రిస్టియన్ కాన్స్పిరసీ. ఓకే, దీని వెనక ఇది క్రిస్టియన్ కాన్స్పిరసీ. అసలు ఈ ద్రావిడ ఉద్యమం వెనక ఉన్నదంతా కూడా క్రిస్టియన్సే. స్కేవియర్ రాక్ అని పెట్టి అక్కడ చాలా అల్లరి చేశారు అప్పుడు, నాకు బాగా గుర్తుంది. అప్పుడు తర్వాత వివేకానంద ఉద్యమం అని వచ్చి వాళ్ళని తరిమేసేసి అక్కడ వివేకానంద ఒక మెమోరియల్ కట్టారు. ఏకనాథ్జీ రానడే అని ఆయన నేతృత్వంలో పెద్ద, ఇప్పుడు ఏకనాథ్జీ రానడే ఆ మెమోరియల్ ఉంది. అసలు వాళ్ళు ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వేరు, ద్రవిడియన్ కల్చర్ వేరు, దీని మీద అసలు వీళ్ళకి ఆరియన్స్కి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళని అనాస అంటే పొట్టి ముక్కుల వాళ్ళు అని అప్పుడు ఆ ముక్కును బేస్ చేసుకుని ఉండేది ఆర్యుడ దన్న అనాస. వీళ్ళు అనాసులు, వాళ్ళు తెల్లగా ఉంటారు అంటే అప్పుడు ఒక ప్రశ్న వేశాను, నేనే వేసా ఒక ప్రశ్న ఎవరినో, మరి నల్లగా ఉండే వాళ్ళంతా ద్రావిడులు అయితే రాముడు నల్లగా ఉంటాడు చింతపండులాగా, మరి శ్రీకృష్ణుడు ఇంకా నల్లగా ఉంటాడు, మరి వీళ్ళిద్దరు ఆ ద్రావిడులేనా అని అడిగా. లేదు లేదు లేదు, వాళ్ళు అక్కడ అయోధ్యలో అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆర్యులైనా కూడా నల్లబడిపోయారని చెప్పారు. కాబట్టి ఇట్స్ ఏ ఫిక్షన్, ఇట్స్ ఏ ఫ్యాలసీ, ఇట్స్ ఏ కాంట్రక్షన్ బై క్రిస్టియన్స్. క్రిస్టియన్ మిషనరీలు చేసినటువంటి విలియం జోన్స్ అని వచ్చాడు అప్పుడప్పుడు, విలియం జోన్స్, విన్నాను. కాల్డ్వెల్ అని ఒకడు వచ్చాడు, మ్యాక్స్ ముల్లర్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారండి వరుసగా. అప్పుడు ఒక పరంపర వచ్చింది, మోనియర్ 1800లో వచ్చారు వీళ్ళంతా. వచ్చి వరుసగా వాళ్ళు ఏం చేశారంటే, ముందు ఏం చేసి వాళ్ళకు మంచి టెక్నిక్ ఉందండి. ముందు ఒక చిన్న స్కూల్ పెట్టేవాళ్ళు, ఫ్రీ ఎడ్యుకేషన్, కాన్వెంట్. తర్వాత ఏం పెట్టే ఒక వైద్యశాల, ఫ్రీ మెడిసిన్, తర్వాత ఒక సేవా కార్యక్రమం పెట్టేవాళ్ళు, ఫ్రీ డిస్ట్రిబ్యూషను. ఆ తర్వాత చిన్న చర్చి పెట్టేవాళ్ళు, తర్వాత కన్వర్షన్. ఇట్లా అన్నమాట. అదే సేమ్ టెక్నిక్. అందులోనూ మళ్ళీ 4 టెక్నిక్స్ ఉన్నాయండి. ఒకటి ఏమంటే ఇండివిజువల్ కన్వర్షన్, రెండవది మాస్ కన్వర్షన్స్ ఉంటాయి కొన్ని, తర్వాత ఏమిటంటే ఫ్యామిలీ కన్వర్షన్స్, తర్వాత బహిరంగ సభలను కొన్ని ఉంటాయండి, స్వస్థతా కూటములను ఉంటాయి. అంటే ఏంటి, వాడికి ఎవరికో పెరాలసిస్ వచ్చింది, దాని పెరాలసిస్ నేను నయం చేస్తానికి ఎవరు నయం చేయరు అని చెప్పి వాడిని ఎత్తున కొంచెం నీళ్ళు అనాయింట్మెంట్ అంటారు, ఆ నీళ్ళు అవి చల్లి వాడిని ఇట్లా హిప్నోటైజ్ చేస్తారు, చేస్తారు. సరే, అదంతా ఇది ఇంకో పెద్ద టాపిక్. మీ పుస్తకం నేను ఈ మధ్య రాసిన పుస్తకం చదివాను, ఈ కల్పన బాగుంది. జీసస్ క్రైస్ట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు హిస్టరీ ఆఫ్ చర్చ్ పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి, బైబిల్ని అవపోసన పట్టారు, ఆల్మోస్ట్ బైబిల్లో ఉండే ప్రతి వర్స్ని మీరు చెప్తారు, దాని గురించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా. కల్పన అని అనుకోవచ్చా ఖచ్చితంగా చర్చ్ జీసస్ క్రైస్ట్కి సంబంధించి? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత ఏమిటంటే ముస్లిమ్స్ కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాదులోనే. నేను ఒక క్రిస్టియన్ ఫాదరీ, ఒక బిషప్, ఒక రెవరెండు, వాళ్ళు చదివిన దానికన్నా ఇంకా శ్రద్ధగా హిస్టారికల్ పర్స్పెక్టివ్తో బైబుల్ని లైన్ బై లైన్ చదివానండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ ఫుల్ అథెంటిసిటీ. ఐఎమ్ అన్ అథారిటీ ఆన్ బైబుల్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అలా చదవకపోయినట్లయితే అందులో ఉన్నటువంటి లోపాలు ఏమిటో నాకు తెలిసి ఉండేవి కావు. వీళ్ళు ఏమేం చేస్తున్నారు, అసలు ఈ మోసాలు ఎక్కడి నుంచి వీళ్ళు మోసం చేస్తున్నారన్న విషయం నాకు తెలిసి ఉండేది కాదు. కేవలం నేను భగవద్గీత, ఉపనిషత్తులు, భారతం, భాగవతం, రామాయణం, వేదాలు మాత్రమే చదువుకొని ఉంటే వన్ సైడెడ్గా ఉండేది. ఇప్పుడు అది చదవటం వల్ల, జెండా విస్తా చదవటం వల్ల, మార్క్సిస్టు దస్ క్యాపిటల్ చదవటం వల్ల అసలు వాళ్ళు చెబుతున్నది ఏమిటి, అసలు ఈ వెనక ఉన్న గొడవ ఏమిటి అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. అసలు బైబిల్లో ఉన్న గొడవ ఏమిటి, అలాగే ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే చదవాలి కదండి. అది చదవకుండా ఊరికే వాళ్ళని డాగ్మా అంటారు, అంటే ఏదో ఊరికే కోపంతో ఉక్రోషంతో చెప్తే అది ప్రయోజనం ఉండదు. మనం అథెంటిక్గా చెప్పాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు యాక్చువల్గా ఇయర్ గుర్తులేదు, ఆ ప్రాంతాల్లో పయస్ అని ఒకడు ఉండేవాడు. ఈ పయస్ అన్నవాడు ఎవడంటే వాటికన్ పోప్. ఓకే, అతని పేరు పయస్ అంటే ప్యూర్, చాలా మంచివాడని. అతను హిట్లర్ దగ్గరకు వచ్చాడు, అడాల్ఫ్ హిట్లర్. అప్పుడు బెర్లిన్లో హిట్లర్ ఉండేవాడు, జర్మనీ లీడర్. అతను అంటే అందరికీ భయం, టెర్రర్ ఆ రోజుల్లో. నేను హిట్లర్ని చూడలేదు కానీ
ఆ వారు గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. అప్పుడు అంత బ్లాక్అవుట్ చేసేవాళ్ళు, ఎక్కడ లైట్లు ఉండేవి కాదు, ఎక్కడ లైట్లు అంతా చీకటి పడితే డోమ్స్ పెట్టేవాళ్ళు. ఓకే. ఎక్కడ లైట్ అక్కడ ఊరు ఉన్నదని తెలియకుండా ఇది ఒక అరణ్యం అనుకోవాలని, ఎందుకంటే చక్కని వాళ్ళు బాంబే విశాఖపట్నం మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుడు. ఓకే. విశాఖపట్నం నుంచి ఆంధ్ర యూనివర్సిటీని తరలించి గుంటూరుకి షిఫ్ట్ చేశారు. అంత భయం. వాడు హిట్లర్ పేరు చెప్తే టెర్రర్ అనమాట ఆ రోజులో. అయితే ఈ హిట్లర్ హీజ్ ఏ క్రిస్టియన్. ఓకే. ఈ హిట్లర్ దగ్గరికి పయస్ వచ్చాడు. వీళ్ళిద్దరూ కూర్చొని ఒక ప్లాన్ చేశారు. ఏమిటి ఆ ప్లాన్ అంటే JEWS, జూస్ అంటే యూదులు. వీళ్ళు ఓల్డ్ టెస్టమెంట్కి చెందిన వాళ్ళు. అంటే మోసెస్, తర్వాత అబ్రహాం, తర్వాత జాషువా, వీళ్ళ ఫాలోయర్స్ని జూస్ అంటారు. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ఈ జ్యూస్కు న్యూ టెస్టిమెంట్తో సంబంధం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తే జ్యూస్ అంతా నాశనం అయిపోతారని ప్లాన్ చేశాడండి. ప్లాన్ చేసి గ్యాస్ ఛాంబర్స్ అంటారు, జనసైడ్ అంటే మారణ హోమం. ఈ జ్యూస్ని గుంపులుగా కొన్ని లక్షల మందిని ఆ గ్యాస్ ఛాంబర్స్లో పడేసి వీళ్ళిద్దరు చంపించారండి, లక్షల సంఖ్యలో. దీనికి ఇవాళ కరుణామయుడు అంటూ ఇట్లా వేలు పెట్టుకొని వస్తారే, వీళ్ళు ఏం సమాధానం చెప్తారో. ఈ పయస్ అన్నవాడు హిట్లర్ ఆ పని చేశాడంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే వాడు కర్కోటకుడు, దుర్మార్గుడు, పరమ నీచుడు. మరి పయస్ అని పేరు పెట్టుకున్న పోపు గారు ఈ పని ఎందుకు చేయించాడు? హిట్లర్ చేత ఈ పని ఎందుకు చేయించాడు? హిందువుల మీద కాదు, యూదుల మీద కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్లో పడేసి చంపించాడండి. ఎవడైనా కనుక జూ అన్నవాడు కనపడితే వాడిని సజీవ దహనం చేసేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయారు. ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగినాయండి. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు కరోనా వచ్చి అమెరికాలో చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోతున్న వాళ్ళు ఎవరండి? రోమన్ క్యాథలిక్స్, బ్లాక్స్. ఈ బ్లాక్స్ ఎవరండి? వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి కూలీలు. వాళ్ళు కూలీలు కాదు పాపం, వాళ్ళు అక్కడ కింగ్స్. రెడ్ ఇండియన్స్ అని అనేవాళ్ళు కాదు, ఆఫ్రికాలో వాళ్ళ కింగ్స్. అచ్చా, ఓకే. అక్కడ నుంచి తీసుకో. ఓకే. వాళ్ళ మీద వలలు వేశారు, పెద్ద పెద్ద వలలు. ఈ వలలేసి వాళ్ళ జంతువులు పట్టినట్టు పట్టి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత రోడ్లు వేయించారు. కూలీలు, గ్యాంగ్ కూలీలు అంటారు. తర్వాత బానిసల కింద పెద్ద పెద్ద పడవలు వచ్చేవి, నాకు బాగా గుర్తుంది. పెద్ద పెద్ద పడవలు, ఆ బొమ్మలు కూడా నా దగ్గర ఉన్నాయి. పడవ వచ్చింది, ఈ పడవలో ఈ మంచి 6 అడుగుల బానిస ఒకడు రెడీగా ఉన్నాడు. వీడి పొడవు ఇంత, వీడి లావ్ ఇంత, వీడిని మీరు ఇప్పుడు కొనుక్కొని పోండి. ఒక అమ్మాయిని తీసుకొచ్చాం, ఈవిడ ఎత్తి ఇంత, మంచి బానిస కొనుక్కొని పోండి అని క్రిస్టియన్స్ బోర్డులు పెట్టారు అక్కడ. ఆ పడవల బోర్డులు అవి నేను ఒక పుస్తకంలో పబ్లిష్ చేశాను ఈ విషయం. ఇది వీళ్ళ నిజ చరిత్ర అది అసలు. వీళ్ళు పైకి మాత్రం ఊరికే ఇట్లా పెట్టుకొని మన వాళ్ళు ఈ జాన్ వెస్లీని ఒకడు ఉన్నాడు విశాఖపట్నంలో. అలాగే ఇక్కడ మన సతీష్ కుమార్ని హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. అలాగే పాల్ దినకర్ అన్న ఒక ఆయన మద్రాసు నుంచి. వీళ్ళందరూ కూడా అపర శాంతి దూతల్లాగా, శాంతి కపోతాలు అంటే పావురాల్లాగా. అది వాస్తవం కాదు. ఓకే, వెనకాల చాలా రక్త చరిత్ర ఉంది. చరిత్ర మొత్తం. ఇప్పుడు కాన్స్టంటైన్ కాలంలోనే అసలు రోమన్ నాగరికత కానివ్వండి, గ్రీక్ నాగరికత కానివ్వండి, వాటి అన్నిటిని ధ్వంసం చేశారనే ఒక చరిత్ర కూడా ఉంది. దాని మీద మీరు చాలా అధ్యయనం చేసిన వ్యక్తిగా. అంటే ఇవి పరస్పరం జరిగాయండి. అవునా? పరస్పరమా? ఎట్లా? అది ఏంటది? అంటే ఈవెన్ చర్చ్, ఈవెన్ బైబిల్ పుట్టుక కూడా వెనుక కూడా ఒక కాన్స్పిరసీ ఉందనే మాట ఉంది. డావిన్సీ కోడ్ ఇట్లాంటివన్నీ. డావిన్సీ కోడ్ తర్వాత వచ్చిన పుస్తకం. డావిన్సీ కోడ్ అందులో అదే డావిన్సీ కోడ్లో స్టోరీ ఆఫ్ మ్యాగ్డలిన్ అని ఉంటుంది. అంతకుముందు ఇంకా ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకం 2006లో వచ్చినట్టు నాకు బాగా గుర్తుంది. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. అందులో ఏమిటంటే ఇది వీళ్ళ రోమన్స్ వాళ్ళ సామ్రాజ్య భాగంలో ఈ 4 టెస్టిమెంట్స్ సృష్టించారు అని. రోమన్ మెస్సయ ఈ పుస్తకంలో ఈ 4 టెస్టిమెంట్స్ కూడా వాళ్ళు ఇప్పుడు మార్క్స్ వార్త, లూకాసు వార్త, యోహాను వార్త ఇవి తర్వాత వచ్చినటువంటివి, లేటర్ డెవలప్మెంట్ కాదు.
వీళ్ళ రోమన్ సామ్రాజ్యంలోనే రోమన్సే కావాలని ఒక ఫిక్షన్ సృష్టించారు, ఫిక్స్చువస్ క్యారెక్టర్స్ని అని ఆ పుస్తకంలో వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత ఇంకా చాలా టెస్టిమెంట్లు ఉండేవి, అవన్నీ ధ్వంసం చేశారు. ఈ 4 కాదు, ఇంకా చాలా టెస్టిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు ధ్వంసం చేశారో మనకు తెలియదు. అంటే అందులో వాళ్ళ ఈ ఎర్లియన్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా కనుక బయటపడితే వాళ్ళ పునాదులు కదిలిపోతాయని వాటన్నిటి ధ్వంసం చేశారండి. సో మీరు ఇప్పుడు గ్రీక్ సివిలైజేషను వాడు అలెగ్జాండరు వాళ్ళ దండయాత్రలు మనకు తెలుసు. గ్రీక్ సివిలైజేషన్ కూడా హెలనిక్ కల్చర్ అంటారు దాన్ని. హెలనిక్ కల్చర్ కూడా ధ్వంసం చేయబడ్డది. ఆ ధ్వంసంలో చాలామంది పాల్గొన్నారు. హెలనిక్ కల్చర్ అంటే ఒక కల్చర్ లేదు సపరేట్గా, అది ఇండియన్ కల్చరే. ఓకే. సో సారూప్యతలు కూడా చాలా ఉంటాయి. సారూప్యత కాదు, ఇండియన్ కల్చరే. సారూప్యత కాదు, డైరెక్ట్ హిందూ కల్చర్. నేను ఇంకా కొంచెం దాన్ని వేరేలాగా చెప్తున్నాను, మీరు ఇంకా క్లియర్గా చెప్తున్నారు. రైట్. గ్రీక్ కల్చర్ మీన్స్ హిందూ కల్చర్. ఓకే, ఎలా చెప్తున్నారు? దానికి ఏమి ఆధారాలు ఏంటి? చాలా ఉన్నాయి. ఒకటి ఏంటి, దాని మీద నేను కొన్ని బుక్స్ అవి కూడా రాశాను. 2-3 చెప్తారా? దేవీ దేవతలకు సంబంధించిన రిసెంబ్లెన్సెస్. దేవీ దేవతల గురించి చెప్పమంటారా? చెప్పండి. వాళ్ళకి పాషిడాన్ ఒక దేవుడు ఉన్నాడు. గ్రీకులక పాషిగాన్. అది పశునాథ అన్న సంస్కృత శబ్దం. వర్ణ వ్యత్యయం ఉంటాడు, మెటాథీసిస్ అంటే నాథ శబ్దం డాన్ అయింది, పశునాథ, పాషిడాన. ఎథీనా అని ఇంకో దేవత ఉంది, ఆవిడ దుర్గాదేవి. ఎథీనా అని అంటారు. ఆవిడ పేరు మీద ఏథెన్స్ అని ఒక నగరం కట్టారు. అలాగే వాళ్ళకి ఒక హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుని పూజ చేస్తారు. అలాగే వాళ్ళు సూర్యుడిని పూజ చేస్తారు. ఓకే, అవును. అంతకుముందు డెల్ఫీ అనే ఒక ప్రాంతంలో సూర్యుడి సన్ టెంపుల్ అని ఉంది. ఆ సన్ టెంపుల్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి ఈ గ్రీకు రాజులు తలనీలాలు సమర్పించుకొని, ఇండియన్ మన తిరుపతికి వెళ్ళినట్లు తలనీలాలు సమర్పించుకొని బొట్టు పెట్టుకొని ప్రసాదం తీర్థం తీసుకొని వస్తుండేవాళ్ళు. అది ఉండేదా వాళ్ళకి? ఓకే. తలనీలాలు సమర్పించుకున్న తలనీలాల కట్ట అని ఒక ప్రదేశం ఉండేది అక్కడ. అలాగే శరన్నవరాత్రాలలో ఈ యథీనాకి తమలపాకులతో మనం ఇక్కడ ఆకుపూజ అంటాం, ఆకుపూజ చేసి యజ్ఞం చేస్తాం. అట్లా వాళ్ళు ఆలివ్ ఆకులను ఉండేవి, ఆలివ్ చెట్లు, అవి ఆకులతో ఆకుపూజ చేస్తారు. ఆ 9 రోజులు శరన్నవరాత్రాలు 9 రోజులు పెట్టి అమ్మవారికి చీర సారే పెట్టి అక్కడ ఆలివ్ ఆయిల్ ఉంటుంది, మన నూనె లాంటిదని, ఆలివ్ ఆయిల్తో యజ్ఞం చేస్తారు. ఇది గ్రీక్ కల్చర్. ఆత్మ అనేది ఒకటి ఉంది అని సోక్రటీస్ చెప్పాడు. భౌతిక శరీరం కాదు, శరీరం లోపల ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. నయనం చిందంతో శస్త్రాన్ని నయనం దహతి పావక, ఇది సోక్రటీస్ చెప్పిన మాట. సోక్రటీస్ చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు ఈ మాట. కాబట్టి ఇది వాళ్ళకి నచ్చలే, చంపేశారు. కాబట్టి అసలు గ్రీక్ కల్చర్ అంటే ఒక సపరేట్ కల్చర్ లేదండి. అలాగే వాళ్ళకు ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు ఇలియడ్ అని ఒక పుస్తకం. దానిలో హోమర్ అనేవాడు రాశాడు. అలాగే అతను ఇంకో పుస్తకం రాశాడు, ఒడిస్సీ అని ఇంకో పుస్తకం. ఈ రెండు మన రామాయణం మహాభారతం డైరెక్ట్ ఇవే క్యారెక్టర్స్. అందులో అర్జునుడు కనపడతాడు, అందులో అర్జునుడు ఉంటాడు, మీకు ధర్మరాజు కనపడతాడు, వీళ్ళంతా వస్తారు. తర్వాత దమయంతి కథ ఒకటి ఉంది, పెనలోప్ అంటారు, నల దమయంతుల కథ ఒడిస్సీలో ఉంది. సో ఇవేవి అసలు ఇప్పటి వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు సార్. ఇదంతా డైరెక్ట్ స్టోరీ. పెనలోప్ అని నల దమయంతుల కథ, అది యాక్చువల్ లైన్ బై లైన్ నల దమయంతుల కథ. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. బైబుల్ మీద హిందూ మత ప్రభావం ఎక్కువగా ఉందండి. బైబిల్ పైన? ఓకే. ఓల్డ్ టెస్టిమెంట్ మీద. ఇప్పుడు ఫస్ట్ అబ్రహాం అని కూడా వస్తాడు వాళ్ళకి. అబ్రహాము భార్య పేరు శారా, బ్రహ్మదేవుడు భార్య పేరు శారద కదా. అబ్రహాం బ్రహ్మం, వాడి పేరు బ్రహ్మం అనమాట. బ్రహ్మదేవుడు అనే పేరుని అబ్రహాం అని పెట్టుకున్నారు వాళ్ళు. అబ్రహాం భార్య గారి పేరు శారద. వీళ్ళతో అసలు స్టార్ట్ అవుతుంది బైబుల్. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ అనమాట. అంతకుముందు అక్కడ నోవాస్ ఆర్క్ అని పేజీ నెంబర్, జెనసిస్ నోవాస్ ఆర్క్ అని ఉంది, అది పేజీ నెంబర్ 11 బైబుల్ తీసి చూడండి. ఈ నోవాస్ ఆర్క్ కథని మనకి వైవస్వత మనువు అనేవాడి కథ, అది భారతంలో ఉంది, భారతంలో ఉంది, భాగవతంలోనూ ఉంది, తర్వాత విష్ణు పురాణంలోనూ ఉంది.
ఈ వైవస్వత మనో కథ. తర్వాత ఋగ్వేదంలో ఉంది, ఋగ్వేదం 116వ మంత్రంలో ఉంది ఇది వైవస్వత మనో కథ. అనారంభణే తదవీరే ధామనాస్థానే అగ్రవణే సహ సముద్రే యశ్వినా ఓధర్భుజ్యమస్తం శతారిత్రాం నావా మాతస్తవ. ఇది 1, 8, 16, 16, 3 16 అంటే 116వ సూక్తం. అందులో ఇది 3వ మంత్రం. ఇది నోవాస్ ఆర్క్ అంటారండి ఈ స్టోరీ. ఇది బైబిల్లో ఉంది. బైబిల్ ఎప్పుడు పుట్టింది? 2-3 వేలగా అంతే కదా. మరి ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ పుట్టి 2000 ఏళ్ళు కూడా కాలేదు, జీసస్ తర్వాతనే కదా. మరి ఇప్పుడు నేను చదివింది 10,000 ఏళ్ళలో 25,000 ఏళ్ళలో ఎవరికి తెలియదు. మరి ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో. మన హిందూ గాడ్స్ వాళ్ళ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాడు. డేవిడ్ రాజు అని ఒకడు ఉన్నాడు. డేవిడ్ వారి పేరు దేవదత్త, సంస్కృత శబ్దం అది. దేవదత్త నుంచి దేవదత్త దేవిద. అలాగే శ్యామసూనుడు అని ఒకడు ఉన్నాడు. ఆ శ్యామసూనుడి పేరు అది ఓల్డ్ టెస్టిమెంట్లో వస్తుంది. శ్యామసూన అంటే శ్యామ సన్ అంటే కుమారుడు. శ్యాముడు అంటే కృష్ణుడు కదా. శ్యామసూనుడు అంటే శ్యామ్సన్ అంటారు. శాంసన్ అండ్ డిలైలా అని ఒక స్టోరీ ఉంది. ఇలాగా ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. నాకు మీకు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు భాషలో కూడా అట్లా వచ్చాయి. అదే భ్రాతృ నుంచి బ్రదర్ అట్లా ఇక చాలా ఇక భాషలో కూడా వచ్చేసాయి. అది ఇంకా లింగ్విస్టిక్, అది చాలా మోడర్న్. చాలా ద్వారా డోర్ అది అంటే సాంస్క్రిట్ అనేది ఒక బేస్ అన్నమాట. దీనిలోంచి మన గ్రీకు, లాటిను, సాంస్క్రిటు, తర్వాత ఇంగ్లీషు, ఇవన్నీ లింగ్విస్టిక్గా అది వేరే ఇంకొక అధ్యాయం. మీకు జెండవిస్తా మొత్తం సాంస్క్రిటే కదా. ఓకే, జెండవిస్తా కంప్లీట్ సాంస్క్రిట్ టెక్స్టే కదా. మీకు న్యూ టెస్ట్మెంట్లో కూడా ఇట్లాగా చాలా పేర్లు కనపడతాయండి. మోసెస్ అన్న పేరు మరి హిందూ దేవుడి పేరే కదా. మరి మోసెస్ శివుడు. మహేష శబ్దం అది. మహేష అంటే సంస్కృతం, అది మోసెస్ అయింది. మహేష శబ్దం. అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. బైబిల్ చదువుతుంటే నాకు ఆ పేర్లన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ హిందూ నేమ్స్ అన్న విషయం తెలిసిపోయింది. దాన్ని మళ్ళీ మార్చేసి ఇదంతా ఒక కొత్త మతంగా సృష్టించారా సార్? అట్లా అనుకోవాలా? అంటే జూస్ అనే వాళ్ళని వీళ్ళు యాదవులు అంటారు. వీళ్ళని యదూస్. యదు శబ్దం జూగా మారింది. యాదవులు. ఈ యాదవులు అన్న వాళ్ళు మహాభారత యుద్ధం తర్వాత వలస వెళ్ళిపోయారు. సప్త సింధు ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయారు. వాళ్ళు అలా అంటే కొన్ని తండోపతండాలుగా వెళ్ళారు. అలా వెళ్ళి ఆసియా, తర్వాత అవి యూఫ్రటిస్, టైగ్రిస్, తర్వాత జోర్డాన్, తర్వాత ఇంకా ఇతర ప్రాంతాలు, జెరూసలేం, సినాయి పర్వతాలు, ఇలాగ వరుసగా అలా వెళ్ళిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగారు. ఒకటే అప్పుడు హిందూయిజం ఒకటే ఉండేది ప్రపంచంలో. మీరు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చాలా ప్లేసులు తిరిగారు కదా. అట్లాంటి ఆధారాలు ఏమైనా రికార్డెడ్ ఎవిడెన్సెస్ మీరు చూసారా? ఉన్నాయండి. ఉన్నాయి. అప్పుడు ఓల్డ్ అంటే ఫస్ట్లో ఒకటే మతం ఉండేది, దాన్ని వైదిక మతం అనేవాళ్ళు. హిందూ అనే మాట వాడేవాళ్ళు. అప్పుడు ఒకటే మతం, వైదిక మతం. వేద మంత్రాలు చదువుతూ వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు. మీకు బైబిల్లో మీకు యజ్ఞాలు చేసినటువంటి ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు దహన బలులు అంటూ ఉంటారు. అంటే జంతు బలులు ఉండేవి. వాళ్ళు జంతు బలులు ఆ రోజుల్లో చాలా చోట్ల జంతు బలులు కనపడతాయి మనకి. ఇప్పుడు మయన్స్ సివిలైజేషను, గ్రీక్ సివిలైజేషను, ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే ఒకటి లేదు. హిందూ సివిలైజేషనే మొత్తం. రా అంటారు. రా అంటే సూర్యుడు. రా అంటే సూర్యుడు. ఇస్సి అంటారు. ఇస్సి అంటే ఈశ్వరుడు. గరుత్మంతుడిని ఉపాసిస్తారు వాళ్ళు. గరుత్మంతుడు అనమాట. రామ్సెస్. ఈ పోపు గారు వాటికన్ అంటే తపోవాటిక అని అర్థం అండి. వాటికన్ అంటే తపోవాటిక. బాప్ శబ్దం బాప్ పాపా అంటారు. బాప్. అతను పొద్దున్నే లేచేవాడు పోపు గారు. లేచి సూర్యుడికి నమస్కారం పెట్టుకొని ఓం మిత్రాయ నమః అని సూర్య నమస్కారాలు చేసేవాడు. తెలుసునా మీకు? అభూత కల్పన కాదు, ఫోటో చూపిస్తా. పోపు గారు సూర్య నమస్కారాలు చేసిన ఫోటో చూపిస్తా. శివలింగం చూపిస్తాను. శివలింగం వాటికన్లో శివలింగం 2000 AD. మై గాడ్.
అంటే అప్పుడు ఇంకొక మతం లేదు. అప్పుడు ఒక వైదిక మతమే ఉండేది. ఆ వైదిక మతంలోంచి మెల్లగా రకరకాల మతాలు పుట్టుకొచ్చినాయి. క్రిస్టియానిటీ పుట్టింది. క్రిస్టియానిటీ ఇంకా చాలా మోడర్న్ అండి. క్రిస్టియానిటీ కన్నా ఇంకా ఈ మోసెస్ వాళ్ళ మతం కొంచెం ఓల్డ్ రిలీజియన్. ఇప్పుడు మీకు ఋగ్వేదంలో 21 సార్లు యెహోవా అన్న పేరు వచ్చింది. 21 టైమ్స్ దాన్ని ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు. అది ఏ అర్థంలో వాడారు అంటే అగ్నిదేవుడు అనే అర్థంలో వాడారండి. ఫైర్ గాడ్ అనే అర్థంలో వాడారు. యహ్వం యహోవం అంటే అగ్నిదేవుడు. వాడు కొండ మీద ఉంటాడు అగ్నిదేవుడు. వాళ్ళు అందుకే వాళ్ళు దేవుడి వాక్యం వినాలనుకున్నప్పుడల్లా కొండ మీదకి వెళ్తుండేవాళ్ళు. ఎవరు? ఈ అబ్రహాం కానీ మిగతా ఈ మోసెస్ వీళ్ళందరూ కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్తే అక్కడ పెద్ద వెలుగు కనపడేది. పెద్ద వెలుగు. ఆ వెలుగును చూసి ఇదిగో నాకు ఈ దేవుడు ఈ వచనం ఇచ్చాడని చెప్పి వాళ్ళు వచ్చి కిందకి వచ్చి చెప్తూ ఉండేవాడు. వాళ్ళు నందీశ్వరుని పూజ చేశారు, బంగారు నందిని. దాంతో మోసెస్ కోపం వచ్చి వాళ్ళందరిని చంపాడు. తన యూదుల్ని చంపాడు మోసెస్సు. అంటే మోసెస్ టైం వచ్చేసరికి అతను ఈ విగ్రహారాధనకు వ్యతిరేకం అయిపోయాడండి. వీళ్ళు ఈజిప్షియన్స్ విగ్రహారాధన చేసేవాళ్ళు. ఈజిప్షియన్ సివిలైజేషన్లో విగ్రహారాధన ఉండేది. అలాగే ప్రాఫెట్ మహమ్మదు ఇక్కడ మక్కా మదీనా ఆక్యుపై చేసుకోక ముందు మక్కాలో 350 విగ్రహాలు ఉండేవి. మొత్తం హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్ ఉండేవి అక్కడ 350. మహమ్మద్ గారికి ఒక పినతండ్రి ఉండేవాడు. అతను ఆయాత్ అని శివుడి మీద స్తోత్రాలు రాశాడు. వాటిని ఆయాత్స్ అంటారు. ఆయాత్ అంటే శివస్థుతులు. అయితే ఈ మహమ్మద్ అన్నాడు, నేను కొత్త మతం కనిపెట్టాను, నువ్వు నా మతంలో వచ్చి చేరిపో అని అడిగాడు. అడిగితే ఖడీజా ఏదో ఉంది ఆయన భార్య పేరు ఏదో, వాళ్ళు చేరారు. ఆలీ అని ఒకడు ఉండేవాడు, మేనలుడు. వీళ్ళు ఫస్ట్ చేరిన వాళ్ళు, మహమ్మద్ గారి మతంలో మొదట చేరిన వాళ్ళు వీళ్ళు 4-5 ఉన్నారు. అయితే ఫాతిమా అంటే ఆయన కూతురు అనుకుంటా, వీళ్ళు చేరారు మొదట. కానీ ఈ బాబాయ్ చేరలే. పోరాపో నాకు శివుడు ఉన్నాడు, నువ్వే నీ మతం ఎందుకు అన్నాడు. అంటే మహమ్మద్ గారు అన్నాడు, నేను ఇంతమందిని మార్చగలుగుతున్నాను కానీ నా బాబాయిని మార్చలేకపోతున్నానే అని ఓపెన్గా అన్నాడు. అంటే అప్పుడు అక్కడ శైవ మతం ఉండేది. ఇస్లాం స్టార్ట్ కావడానికి ముందు అక్కడ శైవ మతం ఉండేది. అక్కడ వాళ్ళు యజ్ఞాలు చేస్తుండేవాళ్ళు యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్ దగ్గర. అలాగే అక్కడ జోర్డాన్ దగ్గర యజ్ఞాలు చేసేవాళ్ళు, జోర్డాన్ నదీ తీరంలో. జీసస్ గారికి బ్యాప్టిజం ఇచ్చింది ఎక్కడో తెలుసునండి, ఆ జోర్డాన్ నదిలో తీసుకెళ్ళి అందులో ముంచారు. ఇంకా అది ఇంకో పెద్ద స్టోరీ ఉందిలేండి, అది వేరే స్టోరీ ఉంది. అసలు మీరు చెప్తుంటే అసలు వీటన్నిటికీ చారిత్రక ఆధారాలు అన్నీ మీరు నేను ఏ మాట చెప్పినా చారిత్రక ఆధారం కానీ ఫోటో ఎవిడెన్స్ కానీ బైబిల్లోంచి కొటేషన్ కానీ లేకుండా నేను చెప్పనండి. ఓ జాన్ వెస్లీ గారు కానీ సతీష్ కుమార్ గారు కానీ మీలాగా వచ్చి కూర్చుంటే, అయ్యా బైబిల్లో ఈ లైన్ ఇలా ఉంది కదా, ఇది ఇందులో ఉందారని నేను కల్పించానా మీరు కల్పించారా మీరే చెప్పండి. ఆది యందు ఒక వాక్యం ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను, దేవుడే ఆ వాక్యమై ఉండెను. ఇది యోహాను సువార్తలో ఉన్నదా లేదండి? ఈ వాక్యం ఉంది. మరి ఆ వాక్యం ఏమిటండి? ఇన్ ది బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ గాడ్ వాజ్ ది వర్డ్. ఒరిజినల్ బైబుల్. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మం. ఓం అనే ఒక అక్షరమే మొట్టమొదటి. ఆది యందు ఒక వాక్యం ఉండెను. అక్కడ వాక్యం అంటే శబ్దం అని అర్థం. ఆది యందు ఒక వాక్యం ఉండెను. ఆ వాక్యం ఏమిటి? ఓం అని ఒక సౌండ్ అనమాట. ఆకాశాద్ వాయోరగ్ని. మొట్టమొదట ఒకటే మతం అండి, ఇన్ని మతాలు లేవు. ఆ మతం పేరు వైదిక మతం అనేవాళ్ళు. తర్వాత ఇంకా ఇస్లాం వచ్చింది, బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, క్రైస్తవ మతం వచ్చింది, జూడా మతం వచ్చింది, తర్వాత తావో మతం అని ఒకటి వచ్చింది, ఇంకా ఈ ఈజిప్షియన్ రిలీజియన్స్ అని వచ్చినాయి, షింటోయిజం అని ఒక మతం వచ్చింది. షింటోయిజం అనేది ఎక్కడ ఉండేదంటే అది జపాన్లో ఉండేది. జపాన్లో బౌద్ధ మతం, షింటో ఎక్కువ మతం, పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు షింటో మతం వాళ్ళు. తర్వాత ఇంకా చాలా మతాలు ఉన్నాయిలేండి. ఇవన్నీ తర్వాత లేటర్ డెవలప్మెంట్స్ అని అనమాట. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా ముందున్నది ఒకటే. మీకు ఒక చిన్న చెప్తా. రమజాన్ అంటే ఏం చేస్తే 1 నెల రోజులు ఉపవాసాలు ఉంటారు కదా, 1 మంత్ ఉపవాసాలు ఉంటారు. మంచినీళ్ళు కూడా తాగరు. సాయంత్రం రాత్రి భోజనం చేస్తారు, రోజా. దీన్ని నక్తము అంటారు సాంస్క్రిట్లో. నక్త. దీన్ని ఇంగ్లీష్లో NIGHT నైట్ అంటారు. నక్తం.
అంటే రాత్రి భోజనము అని అర్థం. ఈ నక్తాలు హిందువులు కార్తీక మాసంలో చేస్తారండి. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఏం తినరు, ముఖ్యంగా శైవులు. ఇవాళకి కూడా నేను శైవ కుటుంబంలో జన్మించిన వాడిని. అంటే నాకు ఆకలి అయితే ఏదో మధ్యాహ్నం పూట కొంచెం తింటున్నాను, కానీ చిన్నప్పుడు నేను కూడా తినేవాడిని కాదు, చాలా కఠినంగా ఉండేవాడిని. ఇవాళకి మా కుటుంబంలో మా శైవ సంప్రదాయంలో వాళ్ళు కార్తీక మాసం వస్తే ఉదయం నుంచి రాత్రి దాకా ఏమి తినకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు, నైట్ భోజనం చేయాలి. అలా 1 month ఉపవాసాలు ఉండవలసిందే. దీన్ని నక్తాలు అంటారు. ఈ నక్తా అన్న సంప్రదాయం రంజాన్గా ఇవాళకి ఇస్లాంలో మిగిలిపోయింది. చూచారా? ఇట్లాగా ఈ హిందూ సంప్రదాయాల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల మీద పడ్డాయి. ఒక హిందువులనే కాదు, మిగతా అన్ని మతాల మీద కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే క్రిస్టియన్ మిషనరీలు కావచ్చు, కొంతమంది చేస్తున్న ప్రచారాలు కావచ్చు, గతంలో స్కూలు, హాస్పిటలు లేకపోతే సేవా కార్యక్రమాలు ఇలా వచ్చిన నేపథ్యం ఉండేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే హిందూ దేవీ దేవతలు అందరూ కూడా జీసస్ క్రైస్ట్ను దండం పెట్టిన వాళ్ళే, మొక్కిన వాళ్ళే అనే కోణంలోకి ఇప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ధ్వజస్తంభాలు వస్తున్నాయి చర్చిల్లో. అది మంచిదండి. లెట్ us ఇన్వైట్ ఇట్. ఓకే, అంటే దానివల్ల కన్వర్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కన్వర్షన్ ఇంకా 4 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడు ఆలోచిస్తాడనమాట, హిందూ టెంపుల్కి మరి చర్చికి పెద్ద తేడా ఏం కనపట్లేదు కదా, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, అక్కడ ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, అక్కడ కూడా ఈశ దేవాలయం, ఈశ దేవాలయంలో ప్రసాదములు స్వీకరించుడి, ఈశ దేవాలయంలో బాలయేసు బాలశ్రీకృష్ణుడిలాగా ప్రసాదములు. అప్పుడు కామన్ మ్యాన్ ఆలోచించడం మొదలు పెడతాడు, మరి ఇది అది 2 ఒకటేగా ఉంటే ఇది వేరే మతం ఎట్లా అయింది, దీనికి బదులు మన ఒరిజినల్ మన తల్లిదండ్రులు ఇచ్చిన శివాలయానికి పోతే మంచిది కదా అనుకోవడం మొదలు పెడతాడు వాడు. అంటే ఇక్కడ టెక్నిక్ ఏమిటంటే వాళ్ళకి పోపు దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, మీరు ఏ దేశంలో ఉంటే ఆ నేటివిటీ టెక్నిక్స్ని ఉపయోగించి మత ప్రచారం చేయండి అని. ఒకసారి మత ప్రచారం జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ హిందూ టెంపుల్స్ను డిస్ట్రాయ్ చేస్తారు. అది సెకండ్ స్టెప్ అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి కన్వర్షన్ అయ్యే వరకే వాడు హిందువుగా ఉంటాడు, ఆ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వాడికి ఇక ఈ లైఫ్ లైన్ కట్ అయిపోతుందండి. వాడు శివుని పూజించడు, విష్ణువుని పూజించడు, ఇంకా ఇదే రాముని పూజించడు, వాడు వీటన్నిటిని చెత్తబుట్లో వేస్తాడు. వాటితో కట్టమైసమ్మ, పోచమ్మ ఏమి వీటన్ని చిమ్మి అవతల పడేస్తాడు. హిందువులు అట్లా అనరు కదా, అది వచ్చిన వీక్నెస్. ఏకం సత్, ఋగ్వేదం 7వ ఏకం సత్ విప్రాహ బౌధా వదంతి, అంటే ఉన్న దేవుడు ఒక్కడే, నువ్వు ఏ పేరుతో పిలిస్తే మాకేమిటి అంటాడు. మీరు ఏ క్రిస్టియన్ అని అడగండి, ఒక పాస్టర్ని పిలిచి అడగండి, ఏ పేరుతో పిలిస్తే ఏమయ్యా, ఉన్న దేవుడు ఒక్కడే కదా, మోక్షం వస్తుంది, రాదు, ఒక్క యేసు అంటేనే నీకు మోక్షం వస్తుంది. ఇంకొక మాట అంటే నువ్వు నరకానికి పోతావు, నేను శాటాన్ని పట్టుకుంటాడు, ప్యాండిమోనియం, యూ విల్ గో టు ప్యాండిమోనియం, మిమ్మల్ని ఆ ప్యాండిమోనియంకి పోకుండా మేము రక్షిస్తున్నాము. అసలు బేసిక్ డిఫరెన్స్ అనమాట. అసలు మన థాట్ ఏకం సత్ విప్రహ బౌద్ధ వదంతి అన్నదానికి దీన్ని మోనోథియిజం అంటారండి. మోనోథియిజం ఇది ఒక భయంకరమైనటువంటి ఆలోచన, ఇది తప్ప ఇంకొకటి లేదు అని. దీని వెనక ఇంటర్నేషనల్ సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం అన్నది, ఇంటర్నేషనల్ కలోనియల్ ఇంపీరియలిజం. మీకు ఇంకో విషయం చెప్తాను సార్. జార్జి ఫ్లాయిడ్ అన్నవాడిని, నల్లవాడిని ఎంత కిరాతకంగా రోమన్ క్యాథలిక్స్ అమెరికాలో చంపారో మనం పేపర్లో చూచాం. వాడు చేసిన తప్పేమిటి, ఏదో చేసి ఉండొచ్చు, వాడు బ్లాక్ కావటం వాడు చేసిన తప్పు. అంటే ఒక నల్ల క్రైస్తవుణ్ణి కుక్క కన్నా హీనంగా చూస్తారండి వాళ్ళు ఇవాళకి కూడా. ఈ విషయం మన ఈ ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులకు కనుక తెలిస్తే వీళ్ళకి ఇవాళకన్నా బుద్ధి వస్తుంది. ఒక నల్ల క్రైస్తవుణ్ణి ఈ వైట్ క్రిస్టియన్స్ కుక్కల కన్నా హీనంగా చూస్తారు, వాళ్ళని మనుషుల కింద పరిగణించరు. అందుకని మార్టిన్ లూథర్ కింగ్ అని ఒకడు ఉండేవాడు, వాడు తిరుగుబాటు చేశాడు. మార్టిన్ లూథర్ హ్యావ్ ఎ డ్రీమ్ అంటూ చాలా పెద్ద ఫేమస్ తిరుగుబాటు చేశారు. అలాగే నెల్సన్ మండేలా అని ఒకడు ఉండేవాడు, అతను పెద్ద తిరుగుబాటు, వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు ఈ వైట్ క్రిస్టియన్స్ మీద తిరుగుబాటు చేశారు నెల్సన్. అలాగే అబ్రహాం లింకన్ తాను వైట్ అయ్యి ఉండి కూడా వైట్స్ మీద తిరుగుబాటు చేశాడు.
చేస్తే అతను కాల్చి చంపేశారు. ఈ వాజ్ అసాసినేటెడ్ అబ్రహాం లింకన్ని. అసలు ఈ ఈ తిరుగుబాట్లు నేను అమెరికాకు పోయినప్పుడు కొంతమంది ఈ బ్లాక్స్ ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ని నల్ల రంగు వేసారండి. జీసస్ క్రైస్ట్ వైట్గా ఉంటాడు కదా, వీ డోంట్ వాంట్ వైట్ గాడ్, అవర్ జీసస్ ఈజ్ బ్లాక్ అని ఒక నల్ల రంగు వేసుకొని అవర్ దాని మీద ఏదో రాశారు అక్కడ, అవర్ మై గాడ్ ఈజ్ ది సన్ ఆఫ్ కార్పెంటర్ అని రాసి దాని కింద సన్ ఆఫ్ కార్పెంటర్ వడ్రంగి కొడుకొని మై గాడ్ ఈజ్ సన్ ఆఫ్ కార్పెంటర్ అని రాసి జీసస్ నల్లగా ఉంటాడు అని వాళ్ళు వైట్ అంత ద్వేషం అన్నమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ రేసిజం అంటారు చూడండి. ఆ రేసిజంలో వాళ్ళు ఇండియన్స్ అనేదే కాదు, నాకు బాగా గుర్తు 1920s ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిషర్సు ఈ కంపార్ట్మెంట్లోకి భారతీయులు కుక్కలు ఎక్కరాదు అని బోర్డు పెట్టారండి. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఇండియాలో ట్రైన్స్ వచ్చినప్పుడు ఇక్కడ బోర్డులు పెట్టేవాళ్ళు. గాడ్స్ అండ్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అట్లా వాళ్ళు ప్రయాణాలు చేస్తుండేవాళ్ళు. ఈ రేసిజము అనేది చాలా తీవ్రంగా ఉంది. అందుకని ఈ ఇంటర్నేషనల్ కలోనియల్ ఇంపీరియలిజంకు పోపు గారు పన్నినటువంటి ఒక పన్నాగము దీనికి ఒక కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు ఏమిటంటే గాంధీ గారి శిష్యుడు, అతని పేరు జేసీ కుమారప్ప. అతను ఒక మాట అన్నాడు, బ్రిటిష్ వాళ్ళకి 4 ఆయుధాలు ఉన్నాయి యుద్ధంలో. ఒకటి పదాతి దళం, రెండవది నేవీ, మూడవది విమాన దళం, వైమానిక దళం, ఏరియల్ ఫోర్సు, 4వ ఫోర్సు పేరు చర్చ్ అన్నాడు. ఈ 4 ఫోర్సెస్ని ఉపయోగించి వాళ్ళు ప్రపంచాన్ని కాంకర్ చేస్తున్నారు. ఓకే, అయితే మరి మన దేశంలో కూడా దళితుల పట్ల లేదా అంటరాని వాళ్ళంటూ వాళ్ళని ఆలయాలకు రానివ్వని సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా ఇదే, ఇక్కడ వివక్షని కారణంగా చూపే మత ప్రచారము, మత మార్పిడులు జరుగుతున్న సందర్భం ఉంది కదా. దీని గురించి మీరు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు అంటరానితనం అనేది ఒక పెద్ద టాపిక్. అంటరానితనం అనేది అసలు హిందూ సొసైటీలో ఎలా ప్రవేశించింది, అది చాలా పెద్ద టాపిక్, పెద్ద టాపిక్. ఆ టాపిక్ ఇప్పుడు ఈ సమయం సరిపోదు, అది వెళ్ళి మళ్ళీ అసలు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది, వాట్ ఆర్ ది కాజెస్, ఈ కాజెస్ ఏమిటి, దాని ఎఫెక్ట్ జరుగుతోంది. సరే పోనీ వాళ్ళు ఏమంటున్నారు, హిందూయిజంలో అంటరానితనం ఉంది కాబట్టి మేమంతా క్రిస్టియన్స్గా మారిపోతున్నాము అని అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు గుంటూరు జిల్లాలో మీరు సత్తెనపల్లి దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ క్రిస్టియన్స్గా మారుతున్న వాళ్ళు రెడ్లు ఉన్నారు, కమ్మ కులస్తులు ఉన్నారు, నరసరావుపేట దగ్గర మరి రెడ్డి కులస్తులు ఉన్నారు, కమ్మ కులస్తులు ఉన్నారు. మరి ఈ పాస్టర్స్లో వీళ్ళని తీసి చూడండి, వీళ్ళు ఈ చౌదరి గారు ఈయన ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో ప్రచారం చేస్తున్న ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాడే. మరి వీళ్ళందరూ అంటరానితనం వాళ్ళు అందులో చేరిపోయారా? ఆర్థిక లాభాల కోసం చేరారా? ఓకే, కరెక్ట్, ఆర్థిక లాభాల కోసం చేరారు. బ్రాహ్మిన్స్ని కన్వర్ట్ చేశారు. బ్రాహ్మిన్స్ని వాళ్ళ పేర్లు చెప్పమంటారా? మీకు తెలుసు, మీకు తెలుసు, చాలా ఫేమస్ నేమ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎందుకు కన్వర్ట్ అయినారు? ఆర్థిక లాభాల కోసం కన్వర్ట్ అయినారు, లేదా లవ్ జిహాదీతో కన్వర్ట్ అయినారు. అమ్మాయిల్ని ఎరవేసి కన్వర్ట్ చేశారు. ఇస్లాంలోనే కాదు, క్రిస్టియానిటీలో కూడా జరిగింది. కాబట్టి కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా దళితులు అని మీరు అనుకోవద్దు. దళితుల్లో కొంచెం ఎక్కువ సంఖ్య కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంచెం అట్టడుగు వర్గాల వాళ్ళని తేలిగ్గా కన్వర్ట్ చేయవచ్చు. ఓకే గురుగారు, మొత్తం మీరు ఇందాక చెప్పిన అంశాల్లో ఖురాన్ పుట్టక ముందు ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన అంశాలు మీరు ఇందాక పంచుకున్నారు. అయితే ఈ ఖురాన్ పైన కూడా హిందూ మత ప్రభావం ఉందా? అండ్ ముస్లిం దండయాత్రలు కూడా అనేకం జరిగాయి. మీరు మాలిక్ కఫూర్ గురించి ఒక పుస్తకమే రాశారు. ఈ చరిత్రలు, జరిగిన విధానాలు, వీటికి సంబంధించి మొత్తం లోతుగా పోకపోయినా అసలు ముస్లిం ప్రభావం మనపైన ఏ విధంగా ఆక్రమణలు ఎలా జరిగాయి, అసలు ఆ ఖురాన్ మీద హిందూ ధర్మ ప్రభావం ఏమైనా ఉందా, ఈ రెండింటి గురించి అని చెప్తారా? ఇప్పుడు ఈ నక్తాల్ అన్నది ఒక అంశం చెప్పాను. అలాగే అక్కడ కేదారా, వాటికి ఆ ఏరియాని అరేబియాని కేదారా అంటారండి పూర్వం. ఆ ఏరియా
అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని సాంస్క్రిట్ నేమ్స్ అవన్నీ కూడా. అరేబియాలో. మేదిని అంటారు. మేదిని అంటే ఎర్త్ అని అర్థం. అది మదీనాగా మారిపోయింది. మదీనా శబ్దం అది మేదిని అన్న సంస్కృత శబ్దం అది అనమాట. అలాగే నమాజ్ అంటారు. నమః అని అర్థం సంస్కృత శబ్దం అది. నమః అన్న సంస్కృత శబ్దం. అలాగే వాళ్ళు సూర్య నమస్కారం చేస్తుంటారు. అలా వంగి పైకి లేచి కూర్చొని పాస్చర్స్ అన్నీ కూడా సూర్య నమస్కార పాస్చర్స్లో ఉంటాయి. అలాగే వాళ్ళు షట్కాల శివ పూజ అంటే వాళ్ళు అంతకుముందు శైవులు కదా, వాళ్ళు 6 times శివ పూజ చేసేవాళ్ళు ఇండియన్స్లో. ఇప్పుడు 7వ అర్ధరాత్రి 12 లింగోద్భవ సమయం అంటారు. ఆ లింగోద్భవ సమయంలో శివ పూజ చేయటం ఎవరు అందరూ మానేశారు. శివరాత్రి రోజు ఒక రోజే. శివరాత్రిలో కూడా ఎవరు కొంతమంది భక్తులు మరి కొంచెం మిగతా వాళ్ళు. దాన్ని హిందీలో దాన్ని అరేబియాలో తహజ్జద్ అంటారు. ఓకే. తహజ్జద్ అంటే మిడ్ నైట్ ప్రేయర్ అని అర్థం. 6 times 5 times చేస్తుంటారు ఇప్పుడు. ఇలాగా ఈ శైవిజం యొక్క ఇన్ఫ్లుయెన్సు, ఎస్పెషల్లీ వీర శైవిజం యొక్క వాళ్ళు కత్తులు పట్టుకొని వాళ్ళు పీర్లు పట్టుకొని గుండాల మీద దూకుతూ ఉంటారు. దాన్ని ఇవాళకి చూడొచ్చు. వీరభద్రపళ్ళెం అని ఈ శైవులు కత్తులు పట్టుకొని హశ్చర్భ దూకుతుంటారు. నిప్పుల మీద దూకటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలాగ ఈ రిలిజియను ఆరిజిన్ ఆఫ్ ఖురాను అది సరే, అది వేరే ఇంకొక టాపిక్. ఇంకా మీరు దీని గురించి అడిగారు, తాజ్మహల్ గురించి. ఈ తాజ్మహల్ అనేది షాజహాన్ కట్టలేదు, అంతకుముందే అక్కడ టెంపుల్ ఉన్నది అని నేను ఫస్ట్ పిఎన్ ఓక్ గారి పుస్తకంలో చదివాను, బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని. అందులో అక్కడ తేజమహాలయ అని రాజపుత్ర, నేను వెళ్ళి ఆ తాజ్మహల్ చూడటానికి. మన కొంత భాగమే చూపిస్తారు తాజ్మహల్, ముందు భాగం స్ట్రక్చర్ కొంచెం రీస్ట్రక్చరింగ్ ఉన్న భాగం. వెనకాల అక్కడ శివాలయం ఉంది, అక్కడ వంటగది, వంట చేసుకొని నైవేద్యం పెట్టే ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్ తాజ్మహల్ అంతకుముందే రసపుత్రులు కట్టినటువంటి ఒక శివాలయం, దీన్ని అతను రీస్ట్రక్చర్ చేశాడు అని. అలాగే అయోధ్య గురించి తెలుసు, అది మళ్ళీ నేను విశేషంగా చెప్పనక్కర్లేదు. అయోధ్యలో ఉన్నటువంటి అది రామా టెంపుల్ అంతకుముందు నుంచి ఉంది, బాబర్ వచ్చిన తర్వాత దాన్ని ధ్వంసం చేశాడు అని. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల దేవాలయాలు, ఒకటి కాదు, అవన్నీ మసీదులుగా మారిపోయినాయి. సమ్ థౌజండ్స్ ఆఫ్. ఇవాళ మనం ఎక్కడెక్కడైతే అవన్నీ ఒరిజినల్గా వెళ్ళి చూస్తే అవన్నీ ఒకప్పుడు ఒరిజినల్గా హిందూ టెంపుల్స్ అవి. ఈ టెంపుల్స్ అన్నిటినీ కన్వర్ట్ చేశారు. ఈ నేమ్స్ని బట్టి కూడా మీరు చాలా వాటిని ఐడెంటిఫై చేయొచ్చండి. వరంగల్కి సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. కాకతీయ డైనస్టీ పడిపోయిన వెంటనే వరంగల్ పేరు సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. ఓరుగల్ కోట ధ్వంసం అయిన తర్వాత మాలిక్ కాఫర్ అనేవాడు వచ్చాడు. మాలిక్ కాఫర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది ఎప్పటి టైం అంటే 1314. తర్వాత ఉలుగ్ ఖాన్ వచ్చాడు. ఉలుగ్ ఖాన్ 1324 ఆ తర్వాత వచ్చినట్టున్నాడు. హలిబేడు, బేలూరు, ఇప్పుడు హలిబేడు బేలూరు అంటారు. ఇంకా అతను ముస్లిం దండయాత్రలు జరిగిన తర్వాత ముస్లిం రూరల్స్ మొఘలుల పాలనలోనే భారత ఆర్థిక వ్యవస్థ కొంత కుదుట పడింది అని ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎవరైతే మేధావులమని వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు చెప్తున్న మాటలు ఇవి. అంటే ముస్లిం ఎరాలో భారత్ బాగుండింది, అంతకు ముందు బాగాలేదు, ఆ తర్వాత బాగాలేదు అనే మాట నిజమా? ముస్లింల ఈరాలో మన దేశ సంపదలన్నీ విదేశాలకు వెళ్ళిపోయినాయండి. ఓకే. క్రిస్టియన్ ఈరాలో క్రమక్రమంగా గ్రామీణ వృత్తులు నశింపజేయబడ్డాయి. ఇవి రెండు. ఎకనామిక్గా గ్రామీణ వృత్తులన్నింటినీ నాశనం చేశారు. కమ్మరం, కుమ్మరం, చేనేత, ఇట్లాగా స్వయం సమృద్ధిగా ఉండేది. అప్పుడు గ్రామం అంటే ఇట్స్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ ఒక యూనిట్. క్రిస్టియన్ ఈరా, ముస్లిం ఈరాలో అసలు డబ్బు మొత్తం ఇక్కడి నుంచి బంగారం, వెండి సమస్తం విదేశాలకు వెళ్ళిపోయింది. కోహినూరు డైమండ్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే కదా వెళ్ళిపోయింది. అది కొల్లూరు అనే ఊళ్ళో ఉండేది ఆ కోహినూరు డైమండ్. కొల్లూరు, కృష్ణా జిల్లా. ఆ కోహినూరు డైమండ్, తర్వాత మయూర సింహాసనం, పీకాక్ థ్రోన్, అది ఇట్లాగా అన్నీ అక్కడ దాకా. ఎందుకంటే మొన్న అమరావతి నుంచి పెద్ద పెద్ద పిల్లర్స్, వాటిని ఏమంటారు, చంద్రకాంత మార్బుల్ పిల్లర్స్, ఇవన్నీ బ్రిటిష్ ఎప్పుడు మాట, ఇది 1850 తర్వాత నాటి మాట. ఇప్పుడు అమరావతిలో అవన్నీ తరలిచ్చారు. అలాగే 241 టన్నుల బంగారం, టన్నులు, గ్రామ్స్ కాదు. ప్రతాపరుద్రుడు ఓరుగల్లు కోట నుంచి 241 టన్నుల బంగారం
అలావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చాడు సంధి చేసుకుంటూ. అలాగే శ్రీరంగాన్ని కొల్లగొట్టాడు. అప్పుడు శ్రీరంగంలో విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉండేది. వాళ్ళకు ముందే తెలిసిపోయింది వాడు వస్తున్నాడు పెద్ద సైన్యంతో అని. దాన్ని పెద్ద పెద్ద ఎద్దుల బండి మీద, ఒక ఎద్దుల బండి కాదు, 5-6 ఎద్దుల బండ్ల మీద ఆ విగ్రహాన్ని ఇట్లా పొడుగ్గా పడుకోబెట్టి దాన్ని తిరుపతికి తరలించారు. ఇప్పటికీ అక్కడ రాసి ఉంటాయి కొన్ని. ఆ విగ్రహం పేరే గోవిందరాజస్వామి. అది శ్రీరంగం నుంచి తరలించిన విగ్రహం. హళిబీడు, బేలూరు, శ్రీరంగం అలాగా అక్కడ వరకు మలబార్ వరకు వెళ్ళారండి. మలబార్ వరకు, తిరువనంతపురం వరకు తిరుపతి మీద దాడి చేశారు 1775. 1775 తిరుపతి వాళ్ళే పబ్లిష్ చేశారు ఆ పుస్తకం, నేను చెప్తున్న మాట కాదు. టీటీడీ పబ్లికేషన్స్ ఒక బుక్ ఉంది, తీసి చదవండి. అది తెలుగులో పద్యంలో వచ్చే ప్రోజ్ కాదు, పోయిట్రీ. ఓకే ఓకే, శతకం. టీటీడీ పబ్లికేషన్, ఆ శతకం నా దగ్గర ఉంది. మొత్తం తిరుమల తిరుపతిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. సో మొత్తంగా జరిగిందంతా కూడా వక్రీకరణలు మాత్రం విపరీతంగా. ఇది వక్రీకరణ. ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాక్ట్ కదా. మరి ఇవేవి చెప్పరు అసలు. అది నా పాయింట్. అది ఎందుకంటే కమ్యూనిస్టులకి అదేమి తమాషా తెలియదండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వీళ్ళకి ముస్లిమ్స్ అంటే ఇష్టం, వీళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం, వీళ్ళకి హిందువులు అంటే ద్వేషం. ఎందుకని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ క్రిస్టియన్ పైకి నాస్తికవాదం, వాళ్ళు క్రిస్టియన్లు నాస్తికవాదం కాదు కదా, నమ్మమంటారు. మరి వీళ్ళు ముస్లిమ్స్ని ఎందుకు సపోర్ట్ చేస్తారండి? 1947లో దేశ విభజన వాళ్ళు ఎందుకు అంగీకరించారండి? మహబూబ్ జిల్లాను ఎందుకు, ఒక్క పాయింట్ చెప్పండి. 1947లో దేశ విభజనను ఎందుకు అంగీకరించారు? మరి ముస్లిమ్స్ వాళ్ళు అల్లాహు అక్బర్ అంటారు కదా, వాళ్ళు పరమ తీవ్రవాదులు కదా, టెర్రరిస్టులు కదా. మరి వీళ్ళు మేము నాస్తికులం అంటారు. మరి వీళ్ళు ముస్లిములు అంటే వీళ్ళు ఎందుకు ఇంత పడిదొస్తారు? రైట్ కంక్లూడ్ చేద్దాం సార్. లాస్ట్ చివరిగా భారతదేశం ఈరోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఏది ప్రముఖంగా మనం ఒక 3-4 అంశాలు తీసుకోవాలంటే ఏవి ముఖ్యమైన సవాళ్ళని మీరు అనుకుంటున్నారు? ఎలా అధిగమించాలి? దానికి సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే మీరు చాలా చరిత్రను పరిశీలించిన వ్యక్తిగా, అధ్యయనం చేసిన వ్యక్తిగా, దగ్గర నుంచి చాలా అంశాలని, చాలా గొప్ప వ్యక్తులతో వాళ్ళ జీవితాలను చూసిన వ్యక్తిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో ఏమవుతుందో చెప్పడానికి నేను ఆస్ట్రాలజర్ని కాదు. ఆస్ట్రాలజీ మీద నాకు అంత పెద్ద విశ్వాసం కూడా లేదు. అది కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు రష్యా ఎట్లా విచ్ఛిన్నమైందో చైనా కూడా అట్లా అవుతుందండి. చైనా అట్లా అయిపోయిన తర్వాత కమ్యూనిజానికి ఇంకా వాళ్ళకి ఒక గురు కేంద్రం ఉండదు. వాళ్ళు ఇంకా ఇవాల్టి వరకు పట్టుకొని వేళ్లాడుతున్నారు ఈ టెక్స్ట్ పుస్తకాలని, సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, నాటక అకాడమీ, కల్చరల్ సెంటర్సు, వీటిని పట్టుకొని ఇంకా వేళ్లాడుతున్నారు ఆ తరం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత అది ఉండదు. కమ్యూనిస్ట్ సెంటర్స్ పోతాయి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎరీనాలో అమెరికా చాలా దెబ్బతింటుంది. ఎప్పుడైతే అమెరికా దెబ్బతింటుందో, బ్రిటన్ దెబ్బతింటుందో, యూరోపియన్ కంట్రీస్ దెబ్బతింటాయో వాళ్ళ కల్చర్స్ కూడా ఆటోమేటిక్గా దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా, ఎకనమిక్గా వాళ్ళు వీక్ అయిపోతారో, ఇండియా ఎకనమిక్గా వీక్ అయినా ఇది దెబ్బతినదండి. ఎందుకంటే వీడు పుట్టిన గోచికి పెట్టుకొని పుట్టాడు. వీడు కొత్తగా పోయేదేమిటి? ఏదో వచ్చిన బోనసే. వీడు గోచి పెట్టుకొని గంజి తాగుతూ ఉన్నాడు. ఇవాళకి కనీసం 10-15 కోట్ల మంది గోచీలు గుడిసెలే ఉన్నాయి కదా ఇండియాలో. వీడు కొత్తగా పోయేదేమిటి, వచ్చేదేమిటి? ఏమీ లేవు. మీకు అంబానీలు, అదానీలు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపితే ఒక 100-200 మంది కంటే లేరు. ద స్టాప్ పీపుల్ అనేవాళ్ళు ఎంతమంది? అన్నీ మనకు గోచీలే. కాబట్టి వీడికి పోయేదేం లేదు. కాబట్టి ఇక్కడ వీడికి కల్చరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కనుక మరి కొంతకాలం సాగితే ఇండియాకు మంచి ఫ్యూచర్ ఉందండి. ఎకనమిక్గా ఫ్యూచర్ ఉంది, తర్వాత సాంస్కృతికంగా కూడా మంచి ఫ్యూచర్ ఉంది. కల్చరల్గా రెనైజాన్స్ వస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఆర్థికమైన వనరులు, ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్, అతని పేరు జార్జ్ అనుకుంటాను, ఈ ఎన్జిఓ అసోసియేషన్ అని ఒకటి ఉంది. ఈ ఎన్జిఓ అసోసియేషన్కి జార్జ్ అనేవాడు $850 కోట్ల పంపించాడు ఒక్కడు. ఇలా ఎన్ని కోట్లు వస్తున్నాయో మీరు ఊహించుకోండి. $850 crore. దేనికోసం పంపించాడంటే కన్వర్షన్స్. పాయింట్ నెంబర్ 1, రోహింగ్యాలను ప్రోత్సహించడం. అంటే అల్లర్లు యూనివర్సిటీస్లో కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళని మెల్లిగా రెచ్చగొట్టండి, వాళ్ళతో బాగా అల్లర్లు వస్తూ ఉంటాయి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ
అల్లర్లను ప్రోత్సహించడం కోసం, తర్వాత ఇంకా దేనికోసం, కన్వర్షన్స్ కోసం. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగా పొలిటికల్గా నరేంద్ర మోడీని వీక్ చేయటం కోసం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వ్యూహం, అట్లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ చేయటం కోసం ఈ డబ్బంతా కూడా పంప్ చేశారు ఇండియాలోకి. అలా ఒక్క వ్యక్తి చేసినటువంటి డబ్బు గురించి నేను చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా యూనివర్సిటీస్ని క్యాప్చర్ చేయండి, స్టూడెంట్స్ని బాగా అల్లర్లు రేపండి, తర్వాత బొంబాయిలో అల్లర్లను రేపండి. మొన్ననే ఎవరినో చంపారు చూడండి, పాల్గాం కల్పవృక్ష స్వామీజీ, సుశీల్ గోస్వామీజీ వాళ్ళ డ్రైవరు, వాళ్ళని సిపిఎం వాళ్ళు చంపితే కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన వాళ్ళు పోలీసు కేసులు అవి ఇవి పెడితే ఈ ఫండ్స్ ఇచ్చి లాయర్లకి కపిల్ సైబల్, తీస్తా సతల్వాడ్ ఇలా సుప్రీంకోర్టు లాయర్స్కి వీళ్ళు పెద్ద పెద్ద ఫండ్స్ ఇస్తారు, హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం. ఈ టెర్రరిస్టులు కానీ వాళ్ళని ఎవరినో ఒకవేళ గవర్నమెంట్ పట్టుకుంటే ప్రొటెక్ట్. ఇట్లా ఇండియాలోకి అనేక మార్గాలలో డబ్బు పంప్ చేయబడుతున్నది ఇండియాని వీక్ చేయడం కోసం, ఇండియాని బ్రేక్ చేయడం కోసం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కనుక బాగా కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇండియా బలపడటానికి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్. నిజంగా చాలాసేపు మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం చెప్పారు. చాలా విషయాలను మాతో పంచుకున్నారు. మీరు మీ రచనలు ద్వారా కావచ్చు, మీరు చెప్పిన మాటలు కావచ్చు, మీ అధ్యయనాలు కావచ్చు, భావితరాలకు తీసుకువెళ్ళే ఒక మాధ్యమంగా నేషనలిస్ట్ హబ్ ఉంటుంది అనే ఒక అభిప్రాయంతో అండ్ ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఈ చర్చను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం అండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నావో అవి ప్రతి వాక్యం కూడా ప్రామాణికంగా చెప్పాను. అప్రామాణికంగా అంటే అన్సైంటిఫిక్గా కానీ అథెంటిక్గా కానీ నేను చెప్పలేదు. గ్రంథ ప్రామాణ్యం, శాస్త్రీయమైన ప్రమాణాలతో నేను చెప్పగలిగాను. దయచేసి ఇంకా చాలా విషయాలు ఉండగానే మనం తీసుకుంది చాలా పరిమితమైన సమయం కాబట్టి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోగలిగాను. ఈ విషయాలు కూడా మీరు ఇతరులకు చెప్పండి. దయచేసి కన్వర్షన్స్ను ఆపేయండి. ఈ అమాయకుల దగ్గరికి వెళ్ళి, పల్లెటూళ్ళల్లో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోసాలు చేస్తున్నారు, డబ్బిచ్చి మోసాలు చేస్తున్నారు. దయచేసి కన్వర్షన్స్ను ఆపేయండి. ఆపకపోతే ఏమైపోతుందన్నమాట, ఇండియాలో హిందువులు ఎవరు మిగలరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఉండరు ఇక. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.